బట్ మధు అనేటోడికి ఒక మంచి సాంగ్ పడ్డది. అసలు మంచి సాంగ్ మళ్ళీ దొరుకుతలేదు తెలియదు. అది నా పోరిరా. సాంగ్ ఇద్దరిలో ఎవరి స్టోరీ ఇంతకి? ఎవరిదైనా పర్సనల్ స్టోరీ? లవ్ అంటే ఓన్లీ ఒక సెగ్మెంట్ మాత్రం ఇట్లుంటది, మిగిలిందంతా ఒక మరదల్ని, ఒక బావ, ఒక గర్ల్ ఫ్రెండ్ ని, ఒక బాయ్ ఫ్రెండ్ ఆమె గురించి వివరించినట్టు ఆయన ఆమె గురించి ఆమె ఎట్లుంది పరిచయం అయినప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తిని చూస్తారు ఆయన మీద రాయాల పాట అనిపిస్తుంది. మీరు చూసినప్పుడు మీద మీద ఒక పాట రాయాలనిపిస్తుంది. మేమున్నప్పుడు మాకు ఈ లవ్లు లవంగాలు ఇవన్నీ ఏం తెలియదు. సరే నేను ఎప్పుడైనా చెప్పేసి వాళ్ళు ఒక అమ్మాయి చెప్తే నేను నవ్వుతాయి. ఆ అమ్మాయి వాటర్ మన షూటింగ్ సార్ అని తెచ్చిస్తుంది. తప్పన ఒక పాఠం అవుతుంది. ఏ స్వప్నలోకాల సౌందర్య ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఆమెకు నేను చెప్తా, ఆమె నాకు చెప్తా. సార్ ఫైనల్ గా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అనే మీరు ఉండబట్టి షూటింగ్ ఇంత మంచిగా అయిందని అంటది. థ్యాంక్ యూ అనే మీరు ఉండబట్టి షూటింగ్ ఇంత మంచిగా అయిందని అంటది. ఎందుకు పెద్ద దెబ్బ చెప్పేసి నీకు వాడికి నాకు 100 రూపాయలు ఇచ్చినాక అన్న ఫోన్ చేయగానే 100 ఇచ్చేయగానే స్టేటస్ పెట్టేస్తాడు. అన్నా అని అంటే చాలు నేనున్నానంటాడు. అన్నా తమ్ముళ్ళ ఈ అనుబంధం అని పెడతాడు. ఏదో ఒక రోజు బిజీ ఉంటుంది. అన్న బండి అని అంటాడు. లేదమ్మా కొంచెం వేరే పని అని చెప్తాం. వాడికి కాలుతుంది. ఏంద్రాబాయ్ ఆగమా మేము ఊరుతున్నారా బండి ఎందుకురా నీ వయసుకు చల్ నేను పని కోసం పోతున్నా పూల కోసం పోతున్నా తిట్టామనుకో కరెక్ట్ గంట 10 నిమిషాలు ఏదో ఒకటి. చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతు తప్పును తప్పని ఒప్పును ఒప్పని మేధావులుండ్రు ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళు బోతులుండ్రు. ఇక మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేయకుండా వాళ్ళకి ఒక్కసారి యాక్సెప్ట్ కొట్టేసి ఫాలో రిక్వెస్ట్ స్టార్ట్ అలాంటి పర్సన్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నేను మన మేఘాల్లో తెలుస్తా నీ వెళ్ళు వాలేదాకా ఉసురు ఇప్పుడు హీరోయిన్ కూడా తీసుకొని రాలేదు. హీరోయిన్ పడిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతను మంచి కామెడీ చేస్తారు, అలాగే రౌడీ సింగర్ అని పెట్టుకున్నారు ఇన్స్టాలో. అతను ఇంకెవరో కాదు, అతని పేరు గోపి. అతనితో మాట్లాడదాం. రీసెంట్లీ అతను ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రోమో కూడా రీసెంట్లీ మనకి రిలీజ్ అయింది. చాలా మంచి ఆదరణ వచ్చింది ఆ ప్రోమోకి. సో ఏంటి ఆ విశేషాలు మొత్తం అన్ని అతన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మాది నిర్మల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా. ఓకే, అసలు మీ బయో ఏంటి? ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు? బయో ఏం లేదు, నాది నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలం పీచర గ్రామం. బయో అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఇట్లా స్కూల్ ఏజ్ నుంచి సాంగ్స్ రాసి పాడేది అండ్ నాటకాలలో కూడా యాక్టింగ్ అవి చేసేది. ఆ తర్వాత మెల్లమెల్లగా అట్లనే చేసుకుంటూ సాంగ్స్ ఎక్కువ పాడేది. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అవకాశాలు కొంచెం తక్కువ అయిపోయినాయి అని చెప్పేసి చాలా 100 సాంగ్స్ చేసినా, నేనే ఓన్గా రాసుకొని చేసిన. బట్ అప్పుడు ఫేమ్ కాలే, అంతగానం తెలియలేదు బయట. సో తర్వాత ఇట్లా కాదు, ఇన్స్టాగ్రామ్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. టిక్ టాక్ లో చేసినాం. బట్ తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ అని వచ్చింది. దీని ద్వారా చూసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. నేను నాతోని మా తమ్ముడు పింఛన్ పిల్లోడు అరుణ్ గాడు ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం. నేను స్క్రిప్ట్ రైటర్గా అండ్ మేము ఇద్దరం కలిసి కామెడీ కంటెంట్ వాడు ఎడిటర్గా అండ్ యాక్టర్గా ఇద్దరం కలిసి చేసినాం. సో మెల్లమెల్లగా జనాల నుంచి సపోర్ట్ వచ్చి స్టార్ట్ అయింది. సో ఆ సపోర్ట్ పెరిగి ఇప్పుడు ఒక ఫేమ్ కి తీసుకొచ్చిందంటే లాస్ట్ కి స్థాయికి వచ్చారు. ఇంకా స్థాయి ఏం లేదు, ఇది కూడా ఎక్స్పెక్టేషన్ స్థాయి కదా. ఇంకా ఇక్కడ వరకు రావడానికి కూడా చాలా మంది కష్టపడుతున్నారు. ఇంకా అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది మంచి సాంగ్స్ రాసి పాడాలి అని? సాంగ్స్ ఏమో చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడడం అలవాటు. ఉద్యమాలలో వెళ్ళినప్పుడు కానీ చిన్న ఎక్కడైనా ఈవెంట్స్ అయినప్పుడు పోయి పాడడం కానీ మా డాడీతో నేర్చుకున్నాను నేను సాంగ్స్. సో తర్వాత ఏంటంటే నేను కొన్ని సాంగ్స్ ప్రొడ్యూసింగ్ చేసుకున్న తర్వాత అవకాశాలు అనేవి ఎవరు ఇవ్వకపోతే నేను క్రియేట్ చేసుకున్నాను. బట్ ఒకటి అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో
మంచి ఫేమ్ ఉంటేనే మనిషికి ఒక ఐడెంటిటీ ఉంటేనే కంపల్సరీ గుర్తుపట్టి సాంగ్ చూడగలుగుతారు, అది మంచిదే చెప్పింది. అవును. సో మనమే ఎందుకు ఓన్ గా ఎవరిని అడుక్కోవడం ఎందుకు, మనమే ఎందుకు మన స్టార్డమ్ క్రియేట్ చేసుకోవద్దు అనే ఆలోచనతో వచ్చింది ఇది. సో గట్టిగా కష్టపడ్డాం, ఒక 4 ఏళ్ళు దీని మీద కష్టపడ్డాం. సో అనుకున్న స్టేజ్ కి రీచ్ అయినాం. సో ఇప్పుడు ఏంటంటే మేము ఈ స్టేజ్ కి రావాలని మేము అనుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు మాతో ఎవరైతే ఫ్రెండ్స్ తిరుగుతున్నారో వాళ్ళకు కూడా ఒక ఎడిటర్ ఉన్నారు, ఒక డాన్సర్ ఉన్నారు, ఒక యాక్టర్ ఉన్నారు, సింగర్ ఉన్నారు, రైటర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్స్. సో మేమే ఎవరెవరి నడుకొని స్ట్రగుల్స్ కూడా వచ్చినాం. సో మా ఫ్రెండ్స్ అట్లా కావద్దు. సో మేము దినం కాబట్టి మాతో నేనంత వరకు మా ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ పిల్లో అనుష్ అనే సాంగ్ ప్రోమో రౌడీ సింగర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనే రాసి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ సింగింగ్ ఫీల్డ్ ఇప్పటి వరకు చాలా రోజులు అయితే వదిలేసి నేను హీరోగా కొన్ని ఫోక్ సాంగ్స్ చేస్తున్నా అండ్ కమెడియన్ అండ్ హీరో రోల్స్, డైరెక్షన్, రైటింగ్ కొన్ని ఛానల్ వర్క్ చేస్తున్నా. అండ్ దర్వాజా ఫోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ వెబ్ సిరీస్ లో హీరోగా వర్క్ చేస్తున్నా. ఆల్రెడీ 10-11 ఎపిసోడ్ రిలీజ్ అయినాయి అన్ని. సో మా ఫ్రెండ్స్ ని తీసుకురావాలి ఇప్పుడు తెర మీదకి, నెలకు ఒక సాంగ్ అయినా కానీ మా ఫ్రెండ్స్ ని తీసుకురావాలి. వాళ్ళకి నిజంగా టాలెంట్ కేపబుల్ ఉంటే నేను వాళ్ళకి పుషప్ చేస్తాను, నిజంగా వాళ్ళకి టాలెంట్ ఉంటే ఇంకా అవకాశాలు బయట వస్తాయి. సో ఆ ప్రయత్నం నుంచి పుట్టింది పిల్లో అనుష. పిల్లో అనుష డీజే సాంగ్. ఇది 4 years బ్యాక్ నేను పిల్లో అనుష అనే సాంగ్ రాసి వేరే ఛానల్ కి పాడిన. కొన్ని ఆర్ఎస్ క్రియేషన్స్ రాజన్న అనేది ఆయన ద్వారా, డీజే శేఖర్ అన్న దగ్గర మ్యూజిక్. బట్ అప్పుడు నాకు ఫేమ్ లేకపోవడం వల్ల సాంగ్ వర్కౌట్ కాలేదు, అంటే పోయింది, మా ఏరియాలో రీచ్ అయ్యేది. సో ఆ సాంగ్ ని మళ్ళీ తీసుకొద్దాం, రీక్రియేట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫేమ్ లో ఉన్నా సరిపోతుంది, నాకు ఇది చాలు, నాకు ఇంకా ముందు ఆఫర్లు ఉన్నాయి, ఆ దేవుడు ఆఫర్లు ఇస్తారని ఒక ఆలోచన ఉంది. బట్ మా ఫ్రెండ్స్ కి రావు మళ్ళీ వాళ్ళు. సో మా ఫ్రెండ్ కి చెప్తా ఇస్తా అని 4 years బ్యాక్ మాట ఇచ్చిన, ఆ మాట ప్రకారం ఆయన ప్రొడ్యూసింగ్ చేసుకుని ఇప్పుడు ఆయనకి ఇచ్చిన. ఆయన కూడా ఆయన డెడికేషన్ 100% పెట్టిండు. మేబీ సాంగ్ ని జనాలు మంచిగా రిసీవ్ చేసుకుంటే హీ విల్ గెట్ మోర్ ఛాన్స్, అంటే ఆయనకు మంచి ఛాన్స్ వస్తాయి బయట నేను అనుకుంటున్నా కాన్ఫిడెంట్ ప్రకారం. అసలు మీరు ఫస్ట్ రాసిన సాంగ్ ఏంటి? ఫస్ట్ రాసిందంటే నార్మల్ గా జోక్లు అన్ని రాసుకుంటున్నాం. ఇప్పుడు ఇదే పిల్లో అనుష పాట రాసినప్పుడు నేను రాసుకునేది 4 years బ్యాక్ రాసినప్పుడు, అంటే ఇంత వర్కౌట్ అయితే కాదని. ఆ లిరిక్స్ థాట్ గానీ ఎలా తీసుకుంటారు ఇదంతా మీరు? చూస్తే నార్మల్ గా ఎప్పుడైనా ఎవరైనా పరిచయం అయినప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తిని చూస్తే ఆయన మీద రాయాల పాట అనిపిస్తుంది, మేము చూసినప్పుడు మీద ఒక పాట రాయాలనిపిస్తుంది. మాట్లాడే పద్ధతి రాయొచ్చు, ఎట్లేం లేదు మాట్లాడే. అట్లనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వర్క్ చేస్తున్నప్పుడు నేను అప్పుడు నా స్టేజ్ లో ఇట్లా వర్షం పడుతూ ఉంది, బయట చూస్తున్నా నార్మల్ గా అమ్మాయిలు పోతా ఉంటారు మంచిగా ఉన్న వాళ్ళు, అందంగా ఉన్న వాళ్ళు పల్లెటూరులో సారి కట్టుకుని అట్లా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏదో ఊహించి రాద్దాంలే అని చెప్పేసి రాసి అక్కడ నుంచి పుట్టింది ఈ పాట. దానికి ఏదో ఒక పేరు యాడ్ చేద్దాంలే అనుకున్నప్పుడు ఏదో మనీష, శిరీష ఏదో కూడా అనుకుంటున్నప్పుడు అనుష అని రాద్దాంలే అని చెప్పేసి అనుష అనే పేరు అట్లా. ఓకే, మీరు కమెడియన్ కూడా కదా, మరి ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? సీరియస్ నా మాట దగ్గర ఇట్లుంటది. ఎట్లా అంటే నేను మాట్లాడితే బరాబర్ ఏంటంటే నా భాష బరాబర్ అర్థం కాదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతుంది కానీ ఏంటంటే బాగా ఇన్వాల్వ్మెంట్ ఇప్పటిదాకా తిరిగి వచ్చినాం కదా, మెల్లమెల్లగా మీరు ఫన్నీ మూమెంట్స్ అడిగినప్పుడు నేను కూడా ఎప్పుడు సాల్వ్ చేస్తాను. ఇప్పుడు మనం అంతా ఇట్లా నేను ఇట్లా మాట్లాడుతున్నా, మీరు ఫన్నీ మూమెంట్ తీసుకపోతే నేను ఫన్నీ మూమెంట్ పోతాను. మీరు అంటే అంత సీరియస్ అడుగుతున్నా, మళ్ళీ నేను జోకులు చేస్తే బరాబర్ ఉంటుందిరా భయ్య అని చెప్పేసి నేను జోకులు చేస్తాను. ఓకే, ఫన్నీగా పోనీ మా కోసం ఏదో ఒకటి చెప్పి నవ్వించండి. ఫన్నీగా అంటే ఏం లేదు కానీ మా షూటింగ్ టైంలో అనుకుంటా మేము షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కాస్ట్యూమ్ ఇద్దామని కొరట్లోకి వచ్చినాం. కొరట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మల్ ఆగి షూట్ మొత్తం బాగా కష్టపడ్డాం కదరా, సరే ఒక మంచి లైట్ బీర్ వేద్దాం అని చెప్పేసి నేను మా డిఓపి మేము అందరం కలిసి పోయి బార్లో కూర్చున్నాం. అట్లా మంచిగా లైట్ బీర్ తాగినాం. బయట వర్షం గట్టిగా పడుతుంది, సరే లేట్ అవుతుంది కదా అంటే మా వాడు బండి తీస్తాను పోయి బండి దింపుతాడు, బండి తిరుగుతలేదు, అది వెళ్తాడు హ్యాండిల్ లాగా. ఇట్లా కాదని నేను పోయి తీస్తా ఉన్నా, నాకు కూడా వెళ్తలేదు. ఇద్దరం తనలాడుతూ ఉన్నాము. కొంచెంసేపటి తర్వాత ఒక అంకుల్ వచ్చేసి అక్కడ జాబ్ చేసేటాను, నేను తీస్తా జరగండి బాబు అని చెప్పి తీసి షాల్ చేసి బండి వేసుకుని వెళ్ళిపోయాడు. అంటే బండి మాది కాదు, సేమ్ కలర్ సేమ్ కంపెనీ బండి, కానీ బండి మాది కాదు. మా అదృశ్యం ఏంటంటే వాళ్ళు కొట్టలేరు అంతే. రియల్ జరిగింది, మొన్న జరిగింది. అదొకటి మన కార్లో కాస్ట్యూమ్ ఇద్దామని కొరట్లో పోయి కాస్ట్యూమ్ ఇచ్చేసి రిటర్న్ అవుతున్నాం. అప్పటికే 2 అవుతుంది. 2-3 days నుంచి ప్రాక్టీస్ షూటింగ్ లో నిద్రలేదు. అందరం వండుకున్నాం. సరే నడుపురా బాబు అంటే సరే నడుపుతా అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు వచ్చిందా అని నడుపుతాను. కొంచెం దూరం పోయిన తర్వాత కొరియోగ్రాఫర్ గట్టిగా అరిచి లేచి చూసిన మరి ఏమైంది అని చెప్పేసి, వాడు నిద్రపోయిన స్టీరింగ్ మీద 100 స్పీడ్ ఉంది. అరే ఏదైనా గుద్ది చచ్చిపోతున్నమాట, ఒక 2 నిమిషాలు వండుకుంటే ఏమైందన్న అన్నాడు. ఫన్నీ మూమెంట్ సీరియస్ సీరియస్ కాలేమంటే ఫన్నీ అయిపోయింది. 100 స్పీడ్ లో పెట్టి పడుకున్నారంట. వాడికి నిద్ర వచ్చింది, మేము పండుకున్నాం, అందరం పండుకున్నాం, నేను కూడా వండుకోవద్దు అని అట్లా అట్లా మెల్లగా ఊరికేసిండు అంతే. నిజంగా గ్రేట్. ఇప్పుడు మీరు చాలా వరకు సాంగ్స్ రాశానన్నారు, అసలు మీ గోల్ ఏంటి? ఇప్పటిదాకా నాకు ఎందుకంటే ఒక సాంగ్ రాస్తున్నారు, తర్వాత కామెడీ చేస్తున్నారు, ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కొటేషన్స్ చెప్తున్నారు,
ప్రొడ్యూస్ కూడా చేశానన్నారు, డైరెక్షన్ కూడా చేశానన్నారు, హీరోగా కూడా చేశానన్నారు. ఇవన్నీ చేస్తున్నారు, అసలు మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే ఏం లేదు. నేను ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ నవ్వించాలి, లేకపోతే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి. ఒక ఫోక్ ఫీల్డ్ లో ఒక కొత్త ధనాన్ని తీసుకురావాలనేది నా గోల్. ప్రతి ఫోక్ సాంగ్ లో ఒక క్రేజీనెస్ యాడ్ చేయాలి. యాక్చువల్ గా ఇప్పుడు ఈ పిల్లోడు అంటే ఈడున్నాడు ఒక హీరో, ఇటు మంచి డాన్స్ చేస్తాడు, ఒక వీడున్నాడు మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, వీడున్నాడు లో ఫెయిల్ సాంగ్ లో మంచి బ్రోకెన్ డీల్ చేస్తాడు, విలన్ రోల్ మంచి చేస్తాడు. అవన్నిటిని ఒక మనిషి చూడాలనుకుంటే నేను ఒక గోపి ఉంటే ఒక కామెడీ రోల్ పెట్టవచ్చు ఈ సాంగ్ లో. అరే గోపి ఉంటే బ్రోకెన్ రీల్స్ చేపించచ్చు, ఎమోషనల్ ఇస్తాడు. గోపి ఉంటే ఒక మంచి భావమర్దల సాంగ్ తీపియచ్చు నార్మల్ గా లిప్సింగ్ తోని. గోపి ఉంటే ఒక భార్య భర్తల సాంగ్ తీపియచ్చు. గోపి ఉంటే ఒక డీజే సాంగ్ మంచిగా నేర్పిస్తే తీయొచ్చు. గోపి ఉంటే ఒక ఫన్నీ ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు. అట్లా అన్ని ఏది తీసుకున్నా కూడా గోపి అనే పేరు ఉండాలి అక్కడ. ఓకే సింగింగ్ అనేది సింగింగ్ సెగ్మెంట్ ఉందంటే ఒక పాట పాడేది ఉంది, ఈ పాటలో గోపి కొన్ని పదాలు యాడ్ చేస్తే స్టార్టింగ్ లో, ఇప్పుడు పోషి టైప్ లో లేకపోతే ఈ పిల్ల అనుష షిలాక్ టైప్ లో గోపి కూడా పదాలు వాడితే గమ్మత్ అనిపిస్తుంది. మనోడు షిలాకు పోషి అని మంచిగా వర్కౌట్ అవుతుంది. మన పాటలో గోపిని పెడదాం. సరే ఏదైనా స్క్రిప్ట్ రాసేటప్పుడు గోపి ఒకవేళ గోపి సలహా తీసుకుందాం మీరు ఎవరి క్యారెక్టర్, అట్లా ప్రతి సెగ్మెంట్ డైరెక్షన్ చేయంగా కూడా గోపి కూడా ఒకసారి చూద్దాం డైరెక్టర్ డైరెక్షన్. పోషి అనేది ఒక బ్రాండ్ కావాలి, గోపి అనేది ఒక బ్రాండ్ కావాలి. అంటే ప్రతి సెగ్మెంట్ లో బ్రాండ్ అని కాదు, నాకు చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకుని వచ్చిన. ఒక సందర్భంలో డాన్సర్ గా చేసిన, తర్వాత వర్కౌట్ గా సింగర్ గా చేసిన, తర్వాత సింగర్ రైటర్ గా చేసిన, తర్వాత కొన్ని రోజులు సీరియస్ సాంగ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ ఎమోషనల్ సాంగ్స్ అవి చేసిన, తర్వాత కొన్ని రోజులు విలన్ ఫైట్ సీన్స్ అవి చేసిన, మళ్ళీ కొన్ని రోజులు కామెడీ ఫీల్డ్ వచ్చేసి మొత్తం కామెడీ చేసుకుంటూ వచ్చిన. అంటే నేను అన్ని టచ్ చేసి వచ్చిన కంపల్సరీ. ఏదైనా ఒకటి సెట్ చేస్తుంది మైండ్ సెట్. సరే ఇక్కడ వరకు వచ్చాను కదా, దీంతో ఆపేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? నేను అప్పుడు అసలు ఇక్కడ వరకు వచ్చానని కూడా నేను అనుకోను. ఫస్ట్ అంటే ఎవరైనా చెప్తే నన్ను ఫేమస్ అని చెప్పేసి అంటే నేను కరెక్ట్ అని అనుకుంటా, కానీ నేను అప్పుడు ఎట్లా ఇప్పుడు అంతే ఉన్నా. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తించుకోలేదు? నేను ఎప్పుడు రికగ్నైజ్ చేసుకోను. నేను అందరితో ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా అలా గరీబోడు ఉన్నాడు, మిడిల్ క్లాస్ వాడు ఉన్నాడు, డబ్బులు ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేని కూడా ఉన్నాడు. ఇప్పుడు నా స్టేజ్ నేను అవకాశం నేను వాళ్ళ ముంగడ ప్రదర్శిస్తే వాళ్ళు నన్ను చూసినప్పుడు అంత క్లోజ్ గా దగ్గరికి రాదు. అరే నా ఫేమస్ రా గోపన్న, ఏమన్నా అల్లరి చేస్తే తిడుతాడు, ఆయన ఎంబడి తిరగనీయుడు అట్లా అనుకోవద్దు. వాళ్ళు నన్ను చూసినప్పుడు అరే మా అన్న వచ్చిండు అని, నేను తిన్న ప్లేట్ లో కూడా వచ్చి తినచ్చు, నేను వచ్చినట్టే చిల్లుగా నాతో మాట్లాడచ్చు, ఫ్రెండ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక అన్నదమ్ముడు లెక్క. అట్లా కూడా ఇష్టం. ఒకవేళ నేను పెద్దరికంతో ఫేమ్ అట్లా బిహేవ్ చేసిన అంటే ఎప్పుడైనా వాడి దగ్గరికి వచ్చి కూడా పని చేస్తాడు. అందుకే ఇంటర్వ్యూకి అయినా నేను కూడా 10-15 మంది పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర కూడా. నేను పొద్దున్న లేవకముందు బ్రష్ చేయకముందు మా ఇంటి ముందు 30 మంది ఉంటారు. మంచి ఫ్రెండ్ బాండింగ్ ఉంది, బ్రదర్స్ బాండింగ్ ఉంది. అందుకోసమని నేను ఇప్పటిదాకా ఈ హైదరాబాద్ వచ్చినా కూడా ఒకరింటికాడ స్టే చేయగలుగుతున్నా, ఒక 10 మంది ఎంబడి రాగలుగుతున్నారు అంటే అది వాళ్ళ ప్రేమ అంతే. సో ఆపేయాలని ఎప్పుడు అనిపించలే. నాకు వచ్చింది చేసుకుంటూ పోతా, అవకాశాలు ఆగిపోతా, నేను అవకాశాలు క్రియేట్ చేసుకుంటా. లేకపోతే ఏది కాకపోతే నేనే క్రియేట్ చేసుకుంటా. ఒక చిన్న ఐఫోన్ ఉంటే దాంతో షూటింగ్ చేసుకుంటా. ఎందుకంటే ఒకప్పుడు ఏం లేవు, అట్లనే వచ్చినాయి చిన్న ఫోన్ నుంచి, ఇప్పుడు అన్నీ వచ్చినాయి. మళ్ళీ ఉంటే అంటే సక్సెస్ అనేది పాసింగ్ లో లాంటిది, ఉంటుంది గ్యారెంటీ వస్తుంది పోతుంది, కానీ మనం ఇప్పుడు అంతే ఉండాలి అని నేను అది నమ్ముతా. హీరోగా మీరు ఏ మూవీ చేశారు? హీరోగా మూవీస్ ఏం చేయలేదు. ఒక మూవీ నడుస్తుంది రంజిత్ కేర్ వెంకటాపురం అని, ఇప్పుడు డబ్బింగ్ వర్క్ నడుస్తుంది. ఫస్ట్ సినిమా మూవీస్ చేస్తే గీడెందుకు కూర్చుంటుంది, పెద్ద ఇన్నోవా కార్లు పెద్ద చిన్నదే పెద్ద సినిమా. చిన్నదని కాదు అసలు, సినిమా అంటే ఒక సముద్రం, అది పెద్ద పంచాయతీ. అది షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు. హీరోగా పోషిగాడు లవ్ లో చేసిన. మరి పంచాయతీ అని తెలిసినప్పుడు ఎందుకు పోయారు అందులో? పోయారని వాళ్ళు అది కూడా ఒక పిల్లోడి కష్టం. నా కోసం ఒక పిల్లోడు సంవత్సరం ఒక 1 year పాటు ఏడ్చుకుంటూ పడి లేచి అన్న సినిమా చేద్దామని స్టోరీ చెప్పి నేను మోటివేట్ చేసి, అరే ఏడేంద్ర పిచ్చోడు అసలు లైట్ తీసుకుందామని చెప్పేసి అని పట్టించుకోండి. కానీ వాడు 1 year దాకా పంచాయతీ లేడు. సీదా చేద్దామంటే చేద్దామని ఇన్నం తినకుండా పొద్దున్న లేత నమ్మకం విషయం. సో ఇందాంలే కథ అని విన్నా, ఆ కథ నాకు నచ్చింది, రియల్ స్టోరీ. చలో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, దాన్ని ఫుల్ గా ప్రమోట్ చేసుకున్నాం. సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలో కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. మేబీ డిసెంబర్ వరకు వస్తే రావచ్చు, చిన్న సినిమా కావచ్చు, బట్ ఎలివేట్ అవుతాను ఉంది నాకు నమ్మకం. ఒక సినిమా చేసిన హీరోగా. ఏముంది ఈ మధ్యన పెద్ద పెద్ద మూవీస్ కన్నా చిన్న చిన్నవే హిట్ అవుతున్నాయి మంచిగా. హిట్ అంటే సపోర్ట్ దొరకదు, అంటే థియేటర్స్ ఇవ్వరు. థియేటర్స్ ఇవ్వకపోయినా ఒక మెసేజ్ ఉంటుంది కదా మూవీలో. వాస్తవం మెసేజ్ ఉంటది అని అంటే కంపల్సరీ మూవీ అయితే ఇప్పుడున్న మందికి నచ్చుతుంది. ఇప్పుడున్న జనరేషన్ ఈ పోరాలు ఎట్టున్నారు, ఈ బెస్టీలు, ఈ కథలు కార్ఖాన్, ఈ 9 తరగతుల ఇలావులు ఏజ్ అయిపోయినట్టు చెప్తున్నారు. ఏజ్ అని కాదు సూత్రం. ఇప్పుడు మేము 90s కిడ్, అప్పుడు ఒక పోరు దగ్గర పేరు కప్పి అని అడగామని కానీ మొత్తం జంజరా జారిపోతుండే, నడిపే చెంపలు కడుతుంది. ఏడం మళ్ళీ పూర్వీ సార్ మన లైవ్ చెప్తారు కొడతారు రాబోయే అని చెప్పి. ఇప్పుడు పోరాలు కాదు రాగా హైదరాబాద్ చూసిన, మా ఆదిలాబాద్ నిర్మల్ ఇంకా పర్లేదు మంచిగా ఉంటారు, అన్నిట్లో ఖరాబ్ అయిపోయారు పోరాలు. ఇక్కడ చూసిన ఇంకా ఘోరం. ఇక్కడ
ఎట్లా ఎంత పూరం అంటే ప్రతి జుట్టుకు ఒక షీక కంపల్సరీ ఉన్నది, ప్రతి పూరడు ఒక తోకను పట్టుకున్నాడు. వాడికి ఇంత ఆడి ఇంటికి కలర్, వాడు 2 కమ్మలు, 2 షూస్, అరే వాయ్ అంటున్నాడు. వచ్చి నేను పోరాదు వచ్చి రాత్రి నేనే స్టే చేసిన హైదరాబాద్. ఆడ సిట్టింగ్ తిన్నాము చేసినాం, బయటకు వెళ్ళాము. అరే బాయ్ ఎట్టునో ఖాళీ అంటున్నాడు. ఏం కాలరా బాయ్, ఖాళీ ఉన్నది మొత్తము, ఏమైనా నింపుకోరని అనిపించింది. అట్లా ఎందుకు అవన్నీ? ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు నార్మల్ గా వయసు పెద్ద అని కాదు, అనుభవం పెద్దది. మేము ఉన్నప్పుడు మాకు ఈ లవ్లు లవంగాలు ఇవన్నీ ఏం తెలియదు. మేము ఏంటంటే చేయొచ్చు లవ్, ఎట్లా అంటే నువ్వు ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు అదంతా పోషించే స్తోమత లేనివాడికి ప్రేమించే అర్హత లేదని, నువ్వు పోరికి ఏమైనా ఒక రోజు బుక్ తిండి పెట్టేటుంటే నువ్వు లవ్ అయ్యి ఒక ఏదో పని చేయి. నువ్వు కెమెరా వైన్వా, నువ్వు యాక్టర్వా, నువ్వు సింగర్వా, లేకపోతే అమలు పనికి పోతావా, లేకపోతే అటెండర్వా, ఛాయలు అందిస్తావా, ఏదైతే పోరికి తిండి పెడుతున్నావు లేదా అట్లా. కానీ మా అమ్మ నాకు బండి కొనకపోతే మందు తాగుతా, నువ్వు నాకు పైపు కొనకపోతే నేను ఉరి పెట్టుకుంటా, ఇవి ఎంత పంచాయతీలు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే ఇంటికాడ రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఊరి బయట 100 మందిని కొట్టినాడు, ఇంటర్గా గడ్డల పడి చచ్చిపోయినట్టు అయిపోతుంది, ఇంట్లో రెస్పెక్ట్ ఉంటుంది. అసలు మైండ్ సెట్ నేను పెరగాలి అన్నట్టు. అంటే నేను పెరిగినప్పటి నుంచి మా అయ్య తాగుతుండే, అంటే తాగుతుండే. కోటేశ్వర్ల నుంచి మస్తు ఆస్తున్నప్పటి నుంచి మేము మళ్ళీ కిందికి పడిపోయినాం, డౌన్ఫాల్. మా డాడీకి ఉన్న కొన్ని వల్ల అలవాట్ల వల్ల చూసినాం అన్ని. ఒకప్పుడు తిండికి లేని రోజులు చూసినాం. మా అమ్మ అంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూలి పనికి పోయిన రోజు చూసినాం, 100 రూపాయల కోసం. ఒకరోజు తినక చూసినాం. సో ఫ్యామిలీ స్ట్రక్చర్ని మార్చుదాం అనుకున్నాం. 3 అన్నదమ్ములం, ఇవ్వడాగం కథలు వాళ్ళే. తమ్ముడు ఫస్ట్ ఇయర్ బంద్ చేసేసి జాబ్ కోర్ట్ స్టార్ట్ చేసిండు. అన్న కూడా డాన్సర్ ఉండే, అథ్లెటిక్ ఉండే. ఆడి మా కోసం వాడు ఫీల్డ్ అమ్ముకున్నాడు, పోయిండు. వాడు ఇప్పుడు జాబ్ చేస్తాడు. సో నేను ఇప్పుడు నా వర్క్ లో నేను ఉన్నా. ఇప్పుడు మా అమ్మ మా డాడీ ఇంట్లో ఉంటారు, మేము 3 పని చేస్తాం అంతే. వర్క్ వేసి మేము అమ్మలు నింపుతాం. అది గొప్పతనం కొడుకు అంటే. అనుభవం నేర్పడం పెద్దోడని కాదు, 90s కిడ్స్ అంతే. ఇప్పుడు వాళ్ళకి అవన్నీ చెప్పలేము. ఇప్పుడు 2000 ఇప్పుడు ఉన్న పిల్లగాళ్ళకు అది యువశేఖర్ చెప్పిన డైలాగ్, పెద్ద పీకుడు వాళ్ళకి గోల్డ్ ప్యాక్ సీరియడ్ నిజం. మేము చూస్తాం కదా పాన్ షాప్ ల కాడ కానీ బయట కానీ, చెయ్యాలి ఎంజాయ్మెంట్ ఏం అద్దంట్లే. ఆ ఎంజాయ్మెంటే ఉల్టా పల్టా అయితే ఇప్పుడు ఇవే అయితే పంచాయతీ. తెలిసి తెలియని పురాణంతో ఇవే పంచాయతీ. నాతో ఉన్న ప్రతి ఒక్కడు కూడా బాధ్యత తెలిసిన దింపుకుంటాను నేను. నాతో ముందు వచ్చిన వాళ్ళు 15 మంది ఉండే, ఒక 5 రావద్దని చెప్తా. గంటలు ఒక ఆడిపోరుతాను, ఫోన్లు మాట్లాడి బండి వేసుకొని తింపి, దానికి చాక్లెట్ చాయన దాయిపోతుంది, ఈడో ఉన్న బాకెడి ఏంటికి ఇవన్నీ. నాకు అవి నచ్చాయి. నేను నా లెక్కలు ఉంటా. ఇంకా గాడి కిస్మత్ ఏంటంటే నాతో తిరిగేటోడు మైండ్ సెట్ కూడా అంతే మునుగుతుంది. మా వాళ్ళని కూడా లవ్ అవన్నీ అడిగితే వాళ్ళందరూ అత్తరు అలా తాగుదాం, ఇయ్యాలి నైట్ కూర్చుందాం, మంచిగా చిల్లేదాం, నాటుకోళ్ళు కోసుకుందాం, తెల్లాలి పెట్టు, ఇదే మైండ్ సెట్ ఉంటుంది. కానీ సింగిల్ సింగిల్ లేదు, దెబ్బ నచ్చిన అంటే మాకు తెలియదు. క్రష్ అంటారు, ఇప్పుడు క్రష్ అంటున్నారు. క్రష్ అంటే ఇంకా చిన్నప్పుడు ఫోన్ ఇస్తే నవ్వుడు, అది మన నవ్వుడు ఆమె నవ్వుడు గివ్వే తెలుసు మాకు. కానీ ఒక టైంలో మా అమ్మని చూసినప్పుడు అనిపిస్తారు మనం ఏమైనా పీకినప్పుడే కానీ ఇంకొక అమ్మాయిని చేసుకోవాలి. లవ్ అనేది అందరు కామన్, ఫస్ట్ లో గమ్మతే అనిపిస్తుంది. ఈ ఫీల్డ్ లో ఇంకా ఘోరంగా ఉంటుంది. మీరు మంచిగా సెటిల్ అయి ఉంటే వచ్చిన అమ్మాయిని కూడా మంచిగా చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత గొడవ పెట్టుకుని మీరు ఊరుకుంటే కరెక్ట్ కాదు. సో అది నేను అది నమ్ముతా. మేము కూడా దెబ్బలు తినొచ్చు, సింగిల్ అని కాదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక షూట్కి పోయినాం. మాతో నుండి అరుణ్ గారు చెప్తాడు, అన్న ఎట్లనే ఇట్లుంటే కరెక్ట్ కాదు, నువ్వు మంచి పద్ధతి అది ఉన్నది, చూడవే అమ్మాయి నిన్న చెప్తుంది, అగవే అన్న నీ అబ్బాయి ఏదైనా సెటిల్ కావంటాడు. సరే నేను ఏదో చెప్పేసి వాళ్ళు ఒక అమ్మాయి చెప్తే నేను నవ్వుతాయి. ఆ అమ్మాయి వాటర్ మన షూటింగ్ సార్ అని తెచ్చిస్తుంది. తప్పన ఒక పాఠం అవుతుంది. ఏ స్వప్నలో కాల సౌందర్యం ఖుషి అయిపోతుంది. మరి పొద్దుగా దాకా పోతుంది. అమ్మ జాగ్రత్త మెల్లగా కూర్చొని మన ఆమెకి నేను చెప్తా, ఆమె నాకు చెప్తా సార్. ఫైనల్ గా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అన్నయ్య, మీరు ఉండబట్టి షూటింగ్ ఇంత మంచిగా అయిందని అంటది. ఎందుకు పెద్ద దెబ్బ చెప్పేసి నీకు లైట్ తీసుకుంటాను అట్లా. అసలు ఫ్యామిలీ మోటివేషన్ ఎందుకు చెప్తారు? ఏమైనా దెబ్బ తిన్నారా మీరు కూడా? దెబ్బని కాదు కానీ నార్మల్ గా ప్రతి ఫ్యామిలీ మోటివేషన్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటోడు ఎప్పుడు ముంచినా మనకు పెద్ద ఫరక్ అనిపించదు. బయటోడు మన గురించి మాట్లాడినా, బయటోడు వచ్చి ఒక దెబ్బ కొట్టినా వాడు అంటే అనుకోలే కుక్కలు మరుగుతున్నాయి అనిపిస్తుంది. కాబట్టి మన ఫ్యామిలీలో పుట్టి పెదబాపులు చిన్నబాపులు పాలల రూపంలో మన దగ్గరనే ఉండి, మనోళ్ళు మన దగ్గరలో మన సర్కిల్ అయి ఉండి, మన రిలేషన్స్ అయి ఉండి మన గురించి మాట్లాడితే బాగా ఘోరం వస్తుంది. అందుకే ప్రతి డైలాగ్ చెప్తా, నువ్వు రియల్ గా పైసలు అయినప్పుడు ఏదైనా ఫంక్షన్ పోయి ముక్కలు వేసే జాగా కూడా లెక్కలు వేసుకుంటారు కొందరు గాడి వరకు. వీడికి ఇన్నయ్యి ఆడికి అన్నయ్యి, నువ్వు వెనక్కిరా బావా అని చెప్పేసి. అంటే డబ్బులు అంత రూల్ చెప్తాయి అన్నట్టు. నువ్వు పడిపోయావు, నువ్వు ఎదగకపోయి కూడా అంతే ఉన్నావు అనుకో, ఏంద్రా ఎప్పుడు ఇంతే ఉంటారా మీ ఫ్యామిలీ, ఎప్పుడు ఇంతేనా, ఇదే గరీబ్ పరిస్థితి, ఇల్లు కట్టుకోరా, పెళ్లి చేసుకోరా, ఏం బతుకులు, మీ కొడుకులు ఎందుకు ఇట్టున్నారు అంటారు. ఎదగకపోయినప్పుడు మన మీద పడిచేది ఇల్లే, పడి ఏడ్చేది ఇల్లే, ఎదిగిన తర్వాత కూడా ఎప్పుడు వెనక్కి లాగాలని చూసేది ఇల్లే. దానికి పాట కూడా ఉంది కదా, తప్పును తప్పనే ఒప్పును ఒప్పన మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళు బోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇళ్లకు ఇల్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు,
ఈ లోకంలో కొంతమంది గుణం ఎన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులు ఎప్పుడొస్తాయో, ఎందుకో ఏడ్వాబోకు ఎవడి కోసము, ఎవడో ఏదో తెచ్చియ్యడు ఇది నీ జీవితము, తినిపిచ్చి తాపిస్తేనే మంచోడంటారు, జేబుల డబ్బులు ఒడిసిపోతే హేళన చేస్తారు, నలుగురిలోన మా ఓడే అని గొప్పలు చెప్తారు, సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు, ఎందుకో మన ముచ్చాటంటే పండ్లా గంపయ్యా, చిన్నప్పటి నుంచి మన బతుకు ఒక మున్లా కంపయ్యా, ఎందుకో ఏడ్వాబోకు ఎవడి కోసము, ఎవడో ఏదో తెచ్చియ్యడు ఇది నీ జీవితము. అంతే బాగుంది. అంతే, ఎవరి కోసం పట్టించుకోదు. కంపల్సరీ రిలేషన్ అనగా దోస్తులని కాదు, వాడికి ఎప్పుడు దుఃఖం ఉండిపోతుంది నిజంగానే. వాడి మన ముంగట ఏదో నవ్వు కూడా మాట్లాడతారు, కానీ ఒక కారు కొన్నా లేకపోతే ఒక మంచి సుఖంగా తిరుగుతున్నా వాడికి ఉంటుంది. అందుకని మోటివేషన్ చెప్పాను. నాకు పర్సనల్గా జరిగినాయి కాదు, నాతో తిరిగే చాలా మంది దొరుకుతాయి. ఊర్లలో బట్టిగా బండి తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక గ్రామ పంచాయతీ కూడా పల్లెటూళ్ళలో కామన్, హైదరాబాద్ ఉండొచ్చు స్టేషన్ల విషయంలో దగ్గర, పల్లెటూళ్ళలో స్టేషన్ల విషయంలో ఉండి పెద్ద మనుషులు అంటారు, లొల్లి పెట్టుకున్నా ఒర్రుకున్నా తోవ కోసము ఒడ్డు కోసము పెద్ద మనుషులను పిలిపిస్తున్నారా అని చెప్పేసి పోతారు. ఆడ పోతే అందరు కూర్చుంటారు కుర్చీలలో, ఊరో వీరోడు ఊరోళ్ళు అంతా వస్తారు, తప్పు చేసిన ఇటుకుంటారు. అక్కడ ఉన్నోడి మాటకున్నంత పవర్ లేనోడి మాటకు ఉంటుంది, ఉండదు. చూస్తాం అంటే చూసి గమనిస్తాం కాబట్టి చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు కాబట్టి మనం డైరెక్ట్ పోయి నువ్వు లంగవే అంటే వాడు ఒప్పుతాడా, నువ్వు దొంగవరా పోయి నువ్వు లంగవు చల్ బట్ట అంటే వాడు ఒప్పుకోడు, అరే నువ్వేంద్ర అంటాడు. అదే మనం ఇండైరెక్ట్ గా ఒకప్పుడు ఒక లంగా ఉంటుండేనే, లంగ ఎంత లంగా అంటే సేమ్ మనూరు అనుకో ఎగ్జాంపుల్, ఆడి దగ్గరికి పోయి అయ్యో ఎగ్జాంపుల్ ఒక మనూరు ఉంది, మనూరులో ఒక లంగగాడు ఉంటుండే, ఆడి ఒడ్లు జరుపుతుండే, ఉన్నోని లేని ఫరాకులు చూపెడుతుండే, క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తుండే, నువ్వెంత నీ బతికెంత చూపెడుతుండే, అది ఒక వేస్ట్ మూడవడు కన్నా అని చెప్పేసి అన్నాం అనుకో, అట్లా కూడా ఉంటారా వాడిని అంటున్నామని వాడికి కూడా తెలుసు, ఆవురా కరెక్ట్ అట్లా కూడా ఉంటారా అని చెప్పి మనం కొత్త దెబ్బ తెలియదు అన్నట్టు. అట్లా సో డైలాగులు కొట్టినామంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఈరోజు నేను పోతున్నా కార్లా, ఓడొకడు మా ఊర్లో గెలికిండు, ఏంద్రా కార్లో ఆగమం పోతున్నాడు నీకు రుబాబ్ బాగా అయిందిరా అని అన్నాడు. మన డైరెక్ట్ ఏమన్నా మన ఇష్యూ క్రియేట్ చేస్తాడు, మంది అది చూడు అదే అని చెప్పేసి ఆ నిజమే కావచ్చు. అది ఇంటికి పోయిన తర్వాత ఒక మంచి రీల్ కొట్టేసి దానికి బీజేఎం యాడ్ స్టేటస్ నూకినాం అనుకో, అటు యువతకు అర్థం నన్ను వేసుకుంటారు బాబు ఇంకోసారి ఏమన్నది అట్లా. అది కొంతమంది రీల్స్ ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు అన్నట్టు కూడా కొంతమంది స్టేటస్ వాళ్ళకి కంపల్సరీ వర్క్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా గొడవ అయిందంటే వాళ్ళని కొడుతుంటే లేకపోతే పంచాయతీలో స్టేషన్లో గల్లలు పట్టుకుని వార్నింగ్ ఇచ్చుకుంటుంటే, ఇప్పుడు మొత్తం స్టేటస్ అయిపోయింది, ఎవరితో లొల్లి పెట్టుకుంటలే. వాడు ఒకవేళ ఎగ్జాంపుల్ ఈయనున్నాడు అన్న, నేను మాతో నచ్చిన పిల్లలు ఉన్నారు, వాడికి నేను ఒక 100 రూపాయలు ఇచ్చినాక అన్న ఫోన్ చేయగానే 100 ఇచ్చేయగానే స్టేటస్ పెట్టేస్తాడు, అన్నా అని అంటే చాలు నేనున్నానంటాడు, అన్న తమ్ముళ్ళ ఈ అనుబంధం అని పెడతాడు. ఏదో ఒక రోజు బిజీ ఉంటుంది, అన్న బండి అని అంటాడు, లేదమ్మా కొంచెం వేరే పని అని చెప్తాం, వాడికి కాలుతుంది కంపల్సరీ. ఏంద్రాబాయ్ ఆగమా మేమూరుతున్నారా నీకు బండి ఎందుకురా నీ వయసుకు, చల్ నేను పని కోసం పోతున్నా పూల కోసం పోతున్నా అని తిట్టాం అనుకో, కరెక్ట్ గంట 10 నిమిషాల్లో ఏదో ఒకటి స్టేటస్ పెడతాడు. ఏదో అన్న అంటున్నా అంటే అన్న అని కాదు, అన్నాడు వస్తుంది అరే అని అంటుంది. మనం అనుకున్న వాళ్ళు మనోళ్ళు కాదు, గొడవలు కూడా స్టేటస్ అలా నడుస్తున్నాయి అన్నట్టు అట్లా. అందుకే రీల్స్ కొట్టేది అందుకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఎందుకు ఇంత డిమాండ్ ఉన్నది అందుకే. అది వీకే అరే ఖాళీ రమ్మంటున్నా, అరే కుచ్చేస్తా అంటున్నా అని చెప్తాడు, ఎగురుతాడు తంతాడు ఇట్లా అంటాడు, ఏముండదు ఆఫ్లైన్ లో. మళ్ళీ అన్న ఒక 10 రూపాయలు ఉండవు ఆ సిగరెట్ కూడా అని చెప్పి రొటీనే. ఇప్పుడు ఏదో రీల్స్ లో ఒక చేతి పట్టుకుని ఒక అమ్మాయితో స్లో మోషన్ కొట్టేసి ఏదో ఒకటి పెట్టేసి, లేకపోతే అరే కుచ్చుతా కొడిచేస్తా నప్పేస్తా నరికేస్తా అంటాడు. ఇంటికి పోతే ఇంటికాడ అరే పో కంట్రోల్ పేమిత్తు తేపు అని మళ్ళీ ఆడికి పోడేది అంతే. మామ 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కునేది. ఎందుకు అంటే ఆ మోదేవారి పంచారు ఎందుకు అని అంటే ఇక ఇప్పుడు స్టేటస్ లో నడుస్తుంది దునియా మొత్తం. వాడికి తినతందుకు దిక్కు లేకపోయినా వాడి చేతిలో ఐఫోన్ ఉండాలి, వాడికి మెయింటైన్ చేసేంత ఆడికి అంటారు కదా, ఆడికి నెత్తికి నూనె లేదు అంటే పోరి పేదలకు లిప్స్టిక్ కావాలని అంటాడు. ఆ టైప్ లో తయారైపోయి అంతా. అంటే అంత ఘోరం ఎందుకు అంత షో ఆఫ్ ఇప్పుడు. ఇప్పుడు మేము ఉన్నాం ఈ రాగా నేను డ్రెస్సింగ్ స్టైల్ కూడా బరాబర్ వేసుకోండి. నా ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్కి నేను ఎప్పుడు పోయినా సింప్లిసిటీ మీద ఫేమస్ కాక ముందు ఇంత ఉన్నా, ఫేమస్ అయిన తర్వాత ఇంత ఉన్నా అన్న అంటారే గోపి సూపర్ బై నువ్వు అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు పొద్దున కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మా పిల్ల అని అన్నారు, అన్న ఈ డ్రెస్ వేసుకో మార్చేసేయాలి, ఉన్నాయి బట్టల జతలు ఉన్నాయి కానీ ఎప్పుడు అంతే ఉండాలా, ఏ నుంచి వచ్చినా అంతే ఉండాలని మెయింటెనెన్స్ నాది. హై రేంజ్ లో ఉన్న ఇట్లే ఉంటారు. హై రేంజ్ లో రేంజ్ ఇంతే ఉంటుంది. నాకు హై రేంజ్ లో ఉన్నా కానీ బీర్ కావాలనిపిస్తే తెప్పించుకుంటే తెలియాలంటే హై రేంజ్ కాగానే మొత్తం మిగతా చెట్లకి బీర్లు కారే కదా. ఈ హై రేంజ్ కానీ లో రేంజ్ కానీ నేను పడిపోయిన ఇంతే ఉంటా, పడిపోకుండా ఇంతే ఉంటా. అంటే చాలా మంది ఎక్కడి నుంచి వచ్చాం అన్నది మర్చిపోతారు కదా. నేను మర్చిపోను మూల. ఇప్పుడు నేను ఫస్ట్ ఎట్టు ఏ నుంచి రాలే, ఫస్ట్ నేను ఆటోకి బస్కి వస్తుంటే ఇడికి బస్కి మా అమ్మ నడుపుకొని హైదరాబాద్ దిగిన తర్వాత అడ్రస్ కూడా తెలియకపో, కొన్ని షూట్లకు వచ్చినప్పుడు నాకు తెలియకపో. ఒక ఆటో వాడికి 1000 రూపాయలు ఇస్తే దించెప్తాను కూడా చెప్పేసి అట్లా ఒక 3 రోజులు ఒక ఆటోని దింపి 10,000 ఇచ్చిన రోజులు నాకు తెలియక. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నేను సొంత కారు కూడా కొనుక్కున్నా.
కొన్ని వందల జతల బట్టలు ఉన్నాయి. డబ్బులు ఏం సంపాదించాలి, బట్ ఫేమ్ సంపాదించాలి, బయట గుర్తుపడుతుంది. బట్ అప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు అంతే ఉంది. ఎందుకంటే రేపు అన్నాడు పడిపోవచ్చు, చెప్పలేము కదా. పడిపోతే మళ్ళీ ఇంతగానం ఏదో షోప్ లెక్క కార్లు బీలు కొని మంచి మంచి బట్టలు వేసి రిచ్ లైఫ్ తిండి తిన్న తర్వాత ఒకసారి పడిపోయినాం అనుకో, మళ్ళీ అవి రావు. ఇంతే ఉన్నాం అనుకో, పడిపోయినా ఉన్నా మనకి పెద్ద ఫరక్ అనిపించదు. అంతే, సింప్లిసిటీ మెయింటైన్ చేయాలనేది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఫ్రెండ్స్ అంటే ఏం ఉండదని. ఇంతమంది ఫ్రెండ్స్ కి మీరు ఎందుకు లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? వాళ్ళు మోసం చేస్తే ఏం చేస్తారు ఫ్యూచర్ లో మీరు? మోసం చేస్తే అంటే వాళ్ళ మొత్తం అందరికి లైఫ్ ఇస్తా అని చెప్తాను నేను. ఎవరికైతే టాలెంట్ ఉండే అవకాశం లేని వాళ్ళకి లైఫ్ ఇస్తా అనుకుంటున్నాను. వాళ్ళు ఎదిగాక మీకు హ్యాండ్ ఇస్తే ఏం చేస్తారు? అట్లా మస్తు మంది ఇచ్చారు హ్యాండ్, ఇయ్యారు ఏమైతుంది. అట్లా కూడా ఉన్నారు మీ లైఫ్ లో? లైఫ్ లో ఉన్నారంటే వాళ్ళ పేర్లు పర్టికులర్ గా ఏం చెప్పాం కానీ మనతో ఎదిగినోడు ఎదిగిపోయినట్టే చాలా హ్యాండ్ ఇయ్యని వాడు ఖాళీ ఏమని అని వాడు ఎదిగిపోయినాడు రేపు నాడు అని చూసినప్పుడు నాకే గమ్మద్ అనిపిస్తుంది. అరే పర్లేదు వాడు హ్యాండ్ ఇచ్చి వాడు ఎదుగుతున్నాడు, హ్యాండ్ ఇచ్చేంత నేనేం చేయాలి, ఎందుకంటే నేను ఆ స్టేజ్ ఉంటా కాబట్టి. వాడు ఎదిగిపోయిన నాకు ఫరక్ అనిపించేది. నేను అలా నా స్టేజ్ లో నేను ఉంటా, నా లైఫ్ నేను లీడ్ చేస్తా. నాకన్నా హై అయ్యింది అనుకో, అయితే కానీ మంచిదే కదా. చిన్న బాధ అనేది ఉంటుంది కదా. బాధలు నాకు అట్లా ఏం లేవు. నాతో చేసిన వాళ్ళు మంచి మంచి పొజిషన్లకి ఇప్పుడు వెళ్తున్నారు. నేను వేరేతో వర్క్ చేసిన వాళ్ళు ఆనే ఓడిపోయారు, నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు నేను వాళ్ళకంటే ఇప్పుడు నేను కాలేనా. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నాను, మా గురువులు కానీ, నాతో నా కో సింగర్స్ కానీ, నాతో చేసిన కో యాక్టర్స్ కానీ, నేను వాళ్ళకంటే ఇప్పుడు టాప్ లో వచ్చిన. నేను కూడా వాళ్ళు ఫీల్ అయితే రండి అన్నట్టు ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, ఆ టైం కోసం వెయిట్ చేయాలి అంతే. హై అయిన వాళ్ళు కానీ ఏం కాదు, హై అయిన వాళ్ళు అయితే మనం వాళ్ళని చూసి ఖుషి అవుతాం. అంటే పక్క వాడి గురించి ఆలోచించాలి, ఇట్లా అని చెప్పేసి ఆడ గురించి ఆలోచించామంటే ఫస్ట్ నువ్వు డిప్రెస్ అవుతావు. ఆడికి ఒకవేళ పడిపోయాడు అనుకో, అది మంచిగా అయింది అనిపిస్తుంది. ఆడ ఎదిగింది అనుకో అట్లా అనిపిస్తుంది. రోమన్ అని చెప్పినాడు ఇంటర్వ్యూలో. నేను అందుకే ఎవరి గురించి ఆలోచించలేము అనుకో, ఆడ ఎదిగకపోయినా ఏమనిపించదు. ఎందుకంటే వాడు ఎదిగినా కూడా ఎదగకపోయినా కూడా వాడు కంపల్సరీ మనం కనబడితే మాట్లాడతారు హాయ్ అంటే హాయ్ అన్న. వీళ్ళకి లైఫ్ ఇచ్చేదానికి రీజన్ ఏంటంటే లైఫ్ ఏం కాదు, ఒక సాంగ్ ఇస్తా, అది కూడా టాలెంట్ ఉంటేనే. ఇప్పుడు మధుకు ఒక సాంగ్ ఇచ్చిన, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా కావచ్చు ఈ సాంగ్ కి. చూస్తా ఒకవేళ వర్కౌట్ అయింది అనుకో సాంగ్, దాని నుంచి వచ్చిన వీళ్ళకేం డబ్బులు, దాని నుంచి వచ్చిన ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానితో ఇంకో 4 మందిని తీసుకొస్తా, కొత్త సాంగ్స్ వేసేసి సింగర్స్ ని కొత్త పాడిపిస్తా, కొత్త యాక్టర్ని తీసుకొస్తా. లేదు ఒకవేళ అటర్ ఫ్లాప్ అయింది అనుకో, పోతే పోయింది. ఒకసారి అయితే చూసినాం బై దెబ్బ అయితే కలిగింది, సరే ఇది ఏం మిస్టేక్ వేసినా సరి చేసుకుంటా. లేదు ఈ సాంగ్ హిట్ కాలే ఫ్లాప్ కాలే నార్మల్ గా పోయింది అనుకో, నా దృష్టిలో అది హిట్ అయినట్టే. ఎందుకంటే ఆయనకు దానివల్ల ఒక సాంగ్ ఛాన్స్ వచ్చినా నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఈ సాంగ్ ద్వారా ఆయన హీరో అరేంజ్ ట్రైన్ చేసిండు, నెక్స్ట్ సాంగ్ లో ఆయనకు అవకాశాలు వచ్చినాయంటే ఆటోమేటిక్ గా చాలు. నేను ఒక పాట ద్వారా ఆయనకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది నేను. ఆయన చెప్పుకున్నా ఆయన హ్యాండ్ ఇచ్చిపోయినా బయట మీలాంటి మీడియా ఛానల్ కానీ మా దోస్తులు కానీ అంటారు కదా, ఫస్ట్ ఏ అవకాశం లేకపోతే గోపి పిలిచి ఆయన పాడి రాసి ప్రొడ్యూసింగ్ చేసి నీకు ఒక ఛాన్స్ ఇచ్చింది పోదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా యూట్యూబ్ లో అయితే రాసుకున్నది పోదు, వాళ్ళని ఒకరు బయట అట్లా. మా కోసం ఏమైనా ఫ్యామిలీ డైలాగ్ చెప్పండి మంచిది. ఎవరు దొంగ ఎవడు లంగ, దొరికితేనేమో దొంగ దొరకకపోతేనేమో దొర. ఇప్పుడు తాగుతేనేమో తాగుపోతుంటున్నావు, తిరుగుతేనేమో తిరిగిపోతుంటున్నావు. ఒక కాలం నేను తాగి తిరిగినప్పుడు నువ్వే నన్ను లేపిను. ఈ రోజు నా స్థాయి మంచి లేదని నా గురించి నవ్వురేట్ మాట్లాడుతున్నావు. మీలాంటి అవసరం ఉంటే కాళ్ళు పట్టి అవసరం తిరిగిన తర్వాత రాళ్ళు పట్టే గాడిలోకి ఎంత దూరం ఉంటే అంత మనకే మంచిది. వీళ్ళు మనం ఎదుగుతేనేమో మెచ్చరు, ఎదగకపోతేనేమో నచ్చరు. అసలు దొంగ గాడి కొడుకులు పాలోళ్ళు కులపోళ్ళు నా అనుకున్న దొంగలే ఎన్ని పోట్లు ఎక్కువ ఉండి అవసరం వచ్చినప్పుడు మోక దొరికినప్పుడు దోక కొట్టిపోతారు ఈ దొంగ. రీసెంట్ టైమ్స్ లో లవ్ ఉందంటారా? ఈ టైంలోనా ఇంకా ఆడదాకా జూన్ టచ్ చేయలేదు. చూద్దాం, రాసి పెట్టుంటే తప్పదు కదా. ఇక లవ్ అంటే నాకేం రోజు 24 గంటలు కాల్ మాట్లాడు ఇట్లా ఇవన్నీ కథలు ఉండద్దు. ఇక నాకు షూట్ టైం దొరికినప్పుడు నేను మాట్లాడతా. నేను మా అమ్మ మా నాన్న కష్టపడి మా కోసం ఏడాది వచ్చి తీసుకొచ్చారు కాబట్టి ఆమె ఏం చేయకునేం కాదు, ₹1 చేయకునేం కాదు. మా మమ్మీని మా డాడీకి కష్టపెట్టకుండా వాళ్ళు అడిగిన టైం మా డాడీ కొంచెం తాగుతాడు అప్పుడప్పుడు, కానీ మంచుకుంటాడు. లొల్లి బిల్లు ఏం చేయడు, అంటే బయటల పట్ల మాతో ఉండొచ్చు కానీ బయట వెళ్తున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళతో. సో వాళ్ళకి ఇంత ఫుడ్ పెట్టేసి మా అమ్మ సైలెంట్ బాబు, ఎప్పుడు పని దేవుడు అంతే. ఇట్లా పూజలు ఇంట్లో ఉంటే సీరియల్ చూస్తూ ఉంటాయి. అమ్మకి నాన్నకి కష్టం కలగకుండా వాళ్ళకి ఫుడ్ పెట్టి, మా అన్న మా తమ్ముడు ఉన్నారు బ్రదర్స్, మేము ఎప్పుడు బామ్మడి లెక్కన ఉంటాం. కలిసి తాగుతాం, కలిసి సిగరెట్ పడతాం, కలిసి బయట పోతాం, కలిసి కథలు పడతాం, కలిసి రీల్స్ షేర్ చేసుకుంటాం. సో నేను ఉన్నా లేకపోయినా మా తమ్ముడు ఎప్పుడైనా వచ్చినా కూడా మా తమ్ముడికి ఫుడ్ పెట్టేట్టు ఉండదు. కథలు పడ్డం అంటే కథల మీద ఇంత లొల్లి గొడవలు వెళ్తే అప్పుడు చిన్నప్పుడు గణపతుల కాడ మనం ఉంటాయి కదా, నువ్వు ఎరత్తది 2 బుక్కలు తాగుతాం, మా తమ్ముడు ఎన్నో పడతా నువ్వేంద్రంటే కలస్ మీద పడతారు, 2 రా అంటే పోతాం, 2 తలిగిచ్చేస్తాం. ఎంత దెబ్బలు పడతా ఎక్కువ తలిగిచ్చేస్తాం. ఎంత కామన్ థింగ్స్ కదా, ఉన్నట్టు చెప్పాలంటే. అంటే ఏ రోజు కూడా అన్న అని వాడు భయపడు అయ్యో అన్న అని చెప్పేసి ఆడి చేయలేడు, ఆ తమ్ముడు వస్తున్నా అని చెప్పేసి డిసిప్లిన్. అంటే మేము కలిసిమెలిసి ఉన్నాం, ఆ బాండింగ్ ఉన్నది కాబట్టి నేను కలిసి ఉన్నాం. వచ్చేపోరు కూడా ముగ్గురు అట్లా నుంచితే పోపు లేదు, వచ్చిన నెల నుంచి నీ అవ్వ మీ తమ్ముడు నన్ను ఇట్లా చూసిండు, మీ తమ్ముడు అన్నం మంచిగా తన్నేసిండు, మీ అమ్మ నన్ను ఇట్లా అంటుంది, ఇట్లాంటివన్నీ పంచాలు పెడితే నువ్వు ఫస్ట్
కాదు నువ్వు కాకపోతే ఇంకోని చెప్పేసుకోవచ్చు అట్లా నా స్టైల్లో చెప్పాలంటే. ఎందుకంటే వచ్చే ఆడపిల్ల ఇంటికి బిడ్డ కావాలి, అవును వచ్చే ఆడపిల్ల ఇంటికి బిడ్డ కావాలి కానీ అమ్మకు సంతి కావద్దు నా దృష్టిలో. ఓకే. ఇప్పటికి ఎన్ని సాంగ్స్ చేశారు మీరు? సాంగ్స్ అయితే ఫేమస్ కాకముందు చాలానే చేసిన. సుమారు నాకు తెలిసి అయితే నేను ప్రొడ్యూసింగ్ చేసి నేను చేసుకొని మేము ఇంతకుముందు టాలెంట్గా బాబ్స్ అని ఫేమస్ కాకముందు నేను సాయి అన్న అని, సాయి కిరణ్ మాలిప్ అని, మా టీచర్ అన్న అండ్ నవీన్ గారు ముగ్గురం కలిసి చేసుకున్నాం. అప్పుడు అన్న ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం మాకు. బట్ కొన్ని సందర్భాలలో మా ఛానల్ని మాకు తెలిసిన వాళ్ళే మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పారు ఓడో గాడి దగ్గర ఓరబుద్ధి కానడు హ్యాక్ చేసి మొత్తం బీగిన ఛానల్ సాంగ్స్ అన్ని. అప్పుడు డిప్రెషన్కి లోన్ అయిపోయిన తర్వాత అప్పుడు దగ్గర 25 సాంగ్స్ చేసిన, హీరోగా చేసి తీసిన. అప్పుడు ఫేమ్ లేదు, ఫస్ట్ చిన్న చిన్న హీరోయిన్ పట్టుకుని ఏదో చేసుకున్నాం. తర్వాత ఎప్పుడు ప్రొడ్యూసింగ్ ఏదిరా జీవితంలో అనిపించింది. అప్పుడు దానికి దండం పెట్టేసి మేము ఇక నా పని నేను చూసుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నా, ఓన్గా ఒక 2 years నడిపించుకున్నా. ఇక సాడసతుకు బాడసోపోతే అది కూడా కరోనా చదివికింది. తర్వాత ఏం చెప్తారా అని చెప్పేసి ఏం చేయరాకుండా కొన్ని వద్దులు లెక్చరర్ చేసిన కాలేజీలో, కొన్ని వద్దులు టీచింగ్ చేసిన టీచర్గా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ అంటే నేను బాగా చదువుతుంటే. ఏ సబ్జెక్ట్? నేను మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చెప్తాను, చదువుతుంటే అప్పుడు పిల్లలకి మంచిగా అవుతుంది కాబట్టి చెప్పిన. కొన్ని వద్దులు ప్రింటర్ రిపేరర్గా చేసిన, కొన్ని వద్దులు జొమాటో బాయ్ చేసిన. వర్కౌట్ కాలేదు ఏడవైనా, నాకున్న పద్ధతికి నాకున్న యాటిట్యూడ్కి చేయరా చెప్పిరా అని చెప్పేసి మీకు వచ్చినట్లు వర్కౌట్ కాలేదు. తర్వాత నాకు అనిపిస్తుండే నేను ఎప్పుడన్నా స్టేజ్ పోతా అని చెప్పేసి అనిపిస్తుండే. తర్వాత ఇది పట్టుకున్నట్టే ఫీల్డ్ని ఎవరిని మాట్లాడినా పట్టించుకోలే, ఇక ఇంటోళ్ళన్నా పట్టించుకోలే. ఇదే ఫీల్డ్లో మెల్లమెల్లగా 1 by 1 స్టెప్ పెట్టుకుంటా వెనక ముందు చూసుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినంత. ఇంకా ఇది స్టేజ్ నా దృష్టిలో చిన్నది. ఇంకా నెగిటివిటీ చేసే వాళ్ళు ఇంకా తయారైనరు ఉంటారు. 100లో 90% మంది లైక్ చేస్తే 10% మంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పిల్లో వచ్చి సాంగ్ చేసిన, ఎవరినో ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఆ గెటప్ ఏంది, మెడల ఆ మాల ఏంది, ఆ గెటప్ ఏంది, అది దేవుడు గెటప్ కదండి. నిజంగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లవర్ ఇడిసబెట్టి పిల్లలు ఇడిసబెట్టేసుకుని సాధువులు అంటారు కదా, క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అంతే రాసుకున్నా. సన్యాసులు కలిసిపోతూ ఉంటారు కదా. ఆ సన్యాసి క్యారెక్టర్ ఒక విలేజ్ డ్రాప్ లో ఒక పల్లెటూరులో కోయలు ఎట్లా రెడీ అవుతారు అట్లా రెడీ అయితే ఒక ఫన్నీ ఎలిమెంట్. ఇప్పుడు పాత సినిమాలలో చిరంజీవి సినిమాలు, ఆలిగారి సినిమాలలో కంపల్సరీ గెటప్ అలా కనబడతాయి. వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తారు. 100లో కూడా ఓడను కూడా ఇట్లేంది కరెక్ట్ కదా. నిజంగా మెచ్యూర్డ్ పీపుల్ అయితే అరే పాగలమడ నేను కూడా నా చేతి మీద టాటూ ఉన్నది రాబాయ్, టాలెంట్ ఎంకరేజ్ చేయి. ఇప్పుడు నేను దాకా వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు నేను యాక్చువల్గా ఓల్డ్ ఫోన్ చేసి ఇంటర్వ్యూలకు పోను. నేను పోదాం అనుకున్నప్పుడు అంత టైం ఉండదు. బట్ నేను వచ్చింది నా మిత్రుడి కోసం. నేను డబ్బులు పెట్టి నేను రాసి నేను వాడి ఒక కొత్తని ఎంకరేజ్ చేస్తున్నా. ఈ సాంగ్ ఫెయిల్ అయినా నాకు ఫరక్ పడదు, హిట్ అయినా ఫరక్ పడదు. ఫెయిల్ అయినా కూడా నేను వేరే ఛానల్లో వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు ఒక నెల నా పేమెంట్ పోయినాయి అనుకుంటా. ఒక నెల నేను సంపాదించినాయి వేస్ట్ అయిపోయినాయి. పొంగ కారు ఎన్నో షెడ్ గుద్దినా షెడ్ వేసిన అనుకుంటా. ఒకవేళ వర్కౌట్ అయితే ఇంకా 10 మందికి ఉపాధి దొరుకుతుంది. అట్లా ఆలోచించాలి. కానీ ఇప్పుడున్న కొన్ని సాంగ్స్ తో పోల్చుకుంటే డబుల్ మీనింగ్ సాంగ్స్, కొన్ని గలీజ్ సాంగ్స్, వల్గర్ సాంగ్స్, ఫోక్ లో కూడా అసంటి సమాజానికి 18+ సాంగ్స్ అన్ని అవిటి మీదకించి ఇలాంటి స్వచ్ఛమైన పల్లెటూరి సాంగ్స్, కామెడీ, పల్లెటూరు వాతావరణం మంచిదే కదా, కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు కొంతమంది. నేను అసంటోళ్ళని బొచ్చు కూడా పట్టించుకున్న తర్వాత విషయం. కానీ ఇది ఒక నా ఫ్రెండ్, ఆయనకు చిన్నప్పుడే మదర్ చనిపోయింది. నా ఫ్రెండ్కి ఆయన పడ్డ బాధను నేను చూసిన. వాళ్ళ ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ లేదు. ఎంతో కష్టపడి తొక్కుకొని ఈడ దాకా వచ్చింది. ఆయన ఒకవేళ సాంగ్ హిట్ అయ్యి ఒక 2 సాంగ్స్ వచ్చినాయా, ఆయన ఎందరైతే విమర్శించారో అలా ఊరోళ్ళు ఎందరైతే ఇదేంద్ర వీడియోలు అని చెప్పేసి ఆయన మీద ఎక్కిరించి ఆయన మీద ఏడ్చిన క్యాండిడేట్లు, ఆయన ఇడిసబెట్టిపోయిన పోరి కానీ ఆయన ఇడిసబెట్టిపోయిన అందరికి తెలియాల, అరే ఇసుంటూ ఉన్న మనం ఎందుకు కోల్పోయాము. ఇసుంటు దాన్ని నెగిటివిటీ చేసేసి ఆయనకు దొరికిన ఛాన్స్ని కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేస్తే నాకేం వచ్చి ఫరక్ పడదు, నేను వేరే చేసుకుంటా. ఆయనకు దెబ్బ పడుతుంది, ఆయన ఒక లైఫ్ పోతుంది, ఆయన లైఫ్ కెరియర్ పోతుంది. ఎందుకంటే దొరకక ఇన్ని తర్వాత ఒక ఛాన్స్ వచ్చింది. సో నేను కూడా హీరోగా చేయలే. నేను హీరోగా చేస్తే నన్ను ఎంత కామెంట్ చేయొచ్చు, నేను తీసుకోగలుగుతా ఏదంత కామెంట్. బట్ హీరో చేసింది ఆయన కదా, తీసుకుందాం తప్పకుండా. మొత్తానికి మీకు తెలిసిన పర్సన్ ని హీరోగా ఛాన్స్ ఇచ్చి మీ సాంగ్ లో లైఫ్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. లైఫ్ ఇచ్చుడే ఇప్పుడు తెలిసిన పర్సన్ అని కదా, ఆయన దగ్గర టాలెంట్ ఉంది. సో కంపల్సరీ ఆయనకి ఇచ్చినట్ల. తెలిసిన వ్యక్తులు అంటే ఇంకా ఇంతకంటే ఫస్ట్ తెలిసిన బాగా మంది ఉన్నారు. బట్ ఈయన టాలెంట్ వాళ్ళందరికంటే ఇంచు ఎక్కువ ఉన్నాం, డెడికేషన్ ఉంది, అంతా ఇచ్చేసిన. హాయ్ మధు గారు, ఎలా అనిపిస్తుంది ఇతనితో ఒక సాంగ్ చేశారు, ఎలా ఉంది? ఇప్పుడు ఉంటాడు పక్కనే, కానీ సాంగ్ చేసి కలిసి చేసిన అంటే ఫస్ట్ టైం. సాంగ్ అయితే కలిసి ఎప్పుడు తిరిగి అది ఇప్పుడు తిరుగుతున్నాం. సాంగ్ ఒక వర్క్ చేసినాం అంటే ఒక సాంగ్ మంచిగా అనిపించింది. అతని నమ్మకాన్ని నిలబెడతారా? ఖచ్చితంగా. నా ఎక్కడికి 100% ఇచ్చేసిన సాంగ్, నా సాంగ్ అన్నట్లు చేసేసినాయి. గోపి కాదు ఇక్కడ నాది అన్నట్లు. ఓకే,
అతనితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? అతనితో వర్క్ అంటే ఎప్పుడు నాతో 24/7 మేము చేసి హెల్పింగ్ వీడియోలలో కానీ కామెడీలో కానీ మంచి చెడులో కానీ తప్పకుండా ఈయన ఉంటాడు మధు. ఆయన దగ్గర డెడికేషన్ ఉంది, కష్టపడతాడు అని చెప్పేసి కంపల్సరీ ఆయనకి ఇవ్వాలని నేను ఎప్పుడు ఫిక్స్ అయినా. బట్ ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని ఇది ఇచ్చిన. ఆయన ఏంటంటే ఇప్పటిదాకా చెప్పినా కదా, మా అనుకున్న దోస్తులు కానీ నేనంటే పడిన వాళ్ళు కానీ ఆయనంటే పడిన వాళ్ళు కానీ వాటికి రీజన్స్ స్ప్రెడ్ చేసి గెటప్ ఇట్లా ఈ కథ ఇట్లా అని స్ప్రెడ్ చేసి సాంగ్ ని నెగిటివిటీ చేయకుండా ఆయన కష్టానికి వాల్యూ చేసి చెప్పిన కదా ఇంతకు ముందు. గోపి అనేటోడు ఇది కాకపోతే ఇంకా 10 సాంగ్స్ తీసుకోవచ్చు, ఆయన టాలెంట్ ఉంది, మేము ఇంకా చేసుకుంటాం. బట్ మధు అనేటోడికి ఇది ఒక మంచి సాంగ్ పడ్డది. అసలు మంచి సాంగ్ మళ్ళీ మళ్ళీ దొరుకుతలేదు తెలియదు. మంచి సాంగ్ పడ్డది, మాకు తగ్గట్టు అన్ని సహకరించింది, మంచిగా వచ్చింది సాంగ్. సో ఈ సాంగ్ ని ముందుకు ముందే కామెంట్లు ఎవడో ఒకరు 100-10 మందిలో ఒక ఫోక్ సాంగ్ తీయడం అంటే నాటే జోక్. ఇన్ని కష్టాలతో కూడుకుంటే నేను కూడా అప్పులు చేయాల్సి వచ్చింది మధ్య మధ్యలో. నాకు అంటే నేను ఇచ్చిన ఫ్రెండ్స్ ఇవ్వక, నాకు రిటర్న్ ఇవ్వక డబ్బులు కొన్ని మధ్యలో వచ్చినాయి. సో ఈ సాంగ్ ని సాంగ్ లెక్కన చూసి కంపల్సరీ లిరిక్స్ ని ఎంజాయ్ చేసి ఈయన కష్టాన్ని, ఈయన హార్డ్ వర్క్ ని, అందులో ఉన్న కామెడీని, ప్రతి ఒక్క మనిషి కష్టాన్ని అందులో వర్కేషన్ అందరినీ చూస్తే తప్పకుండా ఈ సాంగ్ పెద్ద హిట్ కొడుతుంది. పెద్ద కాకపోతే నార్మల్ హిట్ అని కొడుతుంది. దాని ద్వారా ఈయన టాలెంట్ అనేది 10 మందికి పరిచయం అవుతుంది. నేను చేసిన గెటప్ కూడా నేను సెలెక్ట్ చేసింది, నేను ఒక కంటెంట్ అనుకున్నా. ఒక అడవి మనిషి లేకపోతే లవ్ లో మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సన్యాసులు. ఒక సన్యాసి ఒక అమ్మాయి ఎంబడ పడతా ఉంటే, ఒక మందు బాటలు పట్టుకుని ఎంబడ పడతా ఉంటే, పట్టుకున్న సీసా గురించి కూడా మొన్న దాకా 2-3 కామెంట్లు వచ్చినాయి. ఇప్పుడు సీసా అది శిలాకు ఉంటుంది అనేది. తెల్లగల్ల అనేది పల్లెటూరులో ఒక అమృతం. అది నార్మల్ గా తెల్లగల్ల అనేది 10 రూపాయలకు దొరుకుతుంది. పల్లెటూరులో పొద్దున్న దాకా పనికి వచ్చిన ముసలోడు కానీ పెద్దబాబు కానీ మా డాడీలు కానీ మా పెద్దబాబులు కానీ ఆ గాడి ఓడనే నార్మల్ గా పోయి పర్సనల్ గా తాగుతారు వాళ్ళు. అది ఒక వాళ్ళు వందలు పెట్టి రోజు బిల్లు తాగితే వాళ్ళ దగ్గర ఉండదు. అది పల్లెటూరులకి తెలుసు. అది నేరుగా తాగి చూసిన పల్లెటూరులో పెరిగిన దాని ఇంపార్టెన్స్ తెలుసు. అది మస్తు మంది అది అది కలుపుతారు ఇది కలుపుతారు అనుకోవచ్చు, అది మీకు కావచ్చు. బట్ పల్లెటూరులో పని చేసుకున్న వ్యక్తులకి అది ఒక అమృతం. 10 రూపాయలకు వరకు ఒక అమృతం. పొద్దునగా పని చేసుకుని 200 రూపాయలు కైకిలు చేసుకుంటూ 30 రూపాయలు పెట్టి ఒక 3 సీసాలు తాగొచ్చి ఇంటికి బుక్కడి తిని పండుకొని మళ్ళీ తెల్లారి పనికి పోతారు. నిద్రని ఇస్తే అలసడని మర్చిపోతారు. దాన్ని టార్గెట్ చేసుకుని కామెడీ చేసేది కరెక్ట్ గా. అంటే గెటప్ లో కూడా ఒక సన్యాసి నార్మల్ గా అలీ గారు అప్పట్లో గెటప్ వేస్తుండే, చిరంజీవి గారి సినిమాలో అడవి మనుషులు వేసుకుంటారు. జంగల్ లా పెరిగినోడు కళ్ళు అవ్వకుండా ఒక అమ్మాయిని మోసం చేసి లవ్ చేసి మోసపోతే అది నీ పోరి కాదా నా పోరని ఒక హీరో చెప్పినప్పుడు మధ్య మధ్యలో కామెంట్ సెగ్మెంట్ వర్కౌట్ అవ్వకుంటూ మధ్య మధ్యలో నా డైలాగ్ ఉంటాయి కొన్ని. ఇప్పటి పిల్లలకు కొన్ని డైలాగులు వాడతాను మధ్య మధ్యలో, నేను ఇట్లా వచ్చుకుంటూ వెళ్ళిపోతా. అంటే సాంగ్ ని బోరింగ్ అనిపించకుండా. ఈ సాంగ్ ఇద్దరిలో ఎవరి స్టోరీ ఇంతకి? ఎవరిదైనా పర్సనల్ స్టోరీ? లవ్ అంటే ఓన్లీ ఒక సెగ్మెంట్ మాత్రం ఇట్లుంటది, మిగిలిందంతా ఒక మరదల్ని, ఒక బావ, ఒక గర్ల్ ఫ్రెండ్ ని, ఒక బాయ్ ఫ్రెండ్ ఆమె గురించి వివరించినట్టు ఆయన ఆమె గురించి, ఆమె ఎట్లుంది, ఆమె అందచందం గురించి, ఆమె ఎట్లా చూసుకుంటానే దాని గురించి రాసిన లిరిక్స్ అవి. ఆమె ఎట్లుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె స్ట్రక్చర్, ఆమె ఎట్లుంది నార్మల్ గా, తర్వాత ఆమెను ఏం చేస్తావు పెళ్ళైన తర్వాత ఎట్లా చూసుకుంటావు అనేది. థర్డ్ సెగ్మెంట్ లో కంపల్సరీ పెళ్లి చేసుకుంటా, అయ్యమని ఒప్పిస్తా, కాళ్ళు పట్టుకుని నీళ్ళు పట్టుకుంటా అని చెప్పేసి ఆయన చెప్పేస్తూ మధ్య మధ్యలో నేను ఎట్లన్నా ఇట్లా మోసపోయినాడు అంటే నీ బుగ్గగా లెక్కుంటా కాబట్టి ఇట్లా చేయకుండ్రి, ఆ పోరు ఇట్లా పోయింది ఇడిసెపెట్టిపోయింది, లేకపోతే ఇప్పుడు పోరాని ఇట్లా మంచి లేరు లవ్లు అట్లా కూడా సిగరెట్లు కూడా దిగుతున్నారు. ఇంకో సెగ్మెంట్ లో నేను అప్పుడప్పుడు దుబాయ్ రీల్స్ హిందీలో ఇంగ్లీష్ లో తెలుగు మన మిక్సీ కొట్టి పడతా. మధ్య మధ్యలో బోరింగ్ రాకుండా ప్లాన్ చేసినాం. బట్ దీంట్లో హీరో మొత్తం నేనైతే కాదు హీరో, ఎందుకంటే మళ్ళా కూడా నేను ఒక కామెడీ పాటలో వచ్చినా నన్ను ఇష్టపడతారని చెప్పేసి అన్నాడు. బట్ కరెక్ట్ ఒక ప్రోమోలను అబ్జర్వ్ చేస్తే ఈయన గ్రేస్ అయింది, ఈయన చేసిన డాన్స్ ఏందని అర్థమైంది. ఎక్కువ మాట్లాడాడు మనోడు, అండ్ కెమెరా బాయ్స్ నార్మల్ గా అంటే పర్ఫార్మెన్స్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు. కానీ లేదు, ఆయన నాకు ఆల్రెడీ ఫస్ట్ ప్రిపేర్ వచ్చింది. ఇప్పుడు ఇప్పటిదాకా 3 ఛానళ్ళకి ఇచ్చాము. ఆయన ఫస్టే చెప్తున్నాడు, గోపి నాకు లీడ్ ఇయ్యకు, ఏదో నువ్వు మాట్లాడు, నేను మాట్లాడితే కరెక్ట్ 5-10 పాయింట్లు నేను మెయిన్ పాయింట్లు మాట్లాడతా. ఆయన కొంచెం ఇంటర్వ్యూ మంచి, అంటే ఎప్పుడు ఇస్తుంటే ఇంటర్వ్యూలు తిరిగినోడు కాదు. సో నేను బ్యాలెన్స్, లేకపోతే ఆయననే పంపిస్తుండే ఇంటర్వ్యూలకి. ఇంట్రోవర్ట్స్ లో తెలియని సాడిజం ఉంటదంట, లోపల చెప్పుకోలేనంత ఉంటదంట. ఒక బొట్టు పడితే బయట కత్తున్నాయి కావచ్చు, నార్మల్ ఉన్నాడు కదా ఇట్లా బయట కత్తి. ఏమైనా స్టోరీలు అడుగు, నేను కూడా తెలుసుకుంటా ఇప్పుడు మోగల ఎప్పుడు అడగలేను. ఈ సాంగ్ చేయక ముందు మీరు ఏం చేసేవారు? ఇంటికానే రీల్స్ వేసుకుంటుంటాను, రీల్స్ ఇంటికాడ వ్యవసాయం ట్రాక్టర్ నడుపుతుంటాను, వీటితోనే డాన్స్ కూడా. ఓకే, ఈ సాంగ్ లో లెక్క మీ పర్సనల్ లైఫ్ లో కూడా బ్రేకప్ ఉందా? బ్రేకప్ అనే లవ్ స్టోరీ అనేది ఏం లేదు, నేను అంత ఎక్కువ పెట్టించుకోను. నిజమే చెప్తున్నారు అయితే? నాకేం ఆల్రెడీ హింట్ ఇచ్చారు మాకు. లవ్ స్టోరీ అయితే లవ్ స్టోరీ అంటే వేరే అమ్మాయి కాదు, మా సొంత చుట్టాల చెప్తా. నేను లవ్ స్టోరీ అని కాదు, లేదు లేదు లవ్ స్టోరీ అని కాదు, మా రిలేటివ్స్ అమ్మాయి ప్రేమించుకున్నాం ఇద్దరం. కానీ తర్వాత మాకేందంటే
సరిగ్గా ఇల్లు లేదు, ఏం పని చేసి పోషిస్తాడు, భూమి లేదు, అది లేదు, పైసలు లేదు అన్నట్లు కొద్దిగా తీసేసి వెళ్ళిపోయాను. మ్యారేజ్ అయిపోయింది ఏమో మ్యారేజ్ కూడా అయిపోయిందా? లైట్ పట్టించుకోవాలి. అప్పటి సంది మళ్ళీ నేను స్టార్ట్ చేసినంటే డాన్స్. ఇక అప్పుడు అనిపించింది నాకు, ఇక అమ్మాయిలు వద్దురా, నన్ను నమ్ముకొని డాన్స్ ఉన్నది ఒకటి, నేను నమ్ముకొని ఒక డాన్స్ ఉన్నది నాకు కూడా అని డాన్స్ ని పట్టుకొని ఇప్పటిదాకా చేస్తున్నాను. మనకు నా చూసి గోపి ఒక అవకాశం ఇచ్చిండు, అది ఇవ్వాలి నాకు. దాని ద్వారా ఇంకేమన్నా అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేస్తా, ఏది వద్దనకుండా. పర్సనల్ గా గోపి గారు మీకు ఇలా నార్మల్ గా తెలుసు, బట్ ఈ సాంగ్ మీకు ఛాన్స్ ఇచ్చేగా అలా చేయి ఇలా చేయి అని చెప్తున్నప్పుడు షూట్ లో డాన్స్ విషయంలో మాత్రము నా జోలికి రాదు. యాక్టింగ్ వస్తాడు చిన్నప్పుడు, నాకు యాక్టింగ్ అంతా అని రాదు. సో డాన్స్ విషయంలో మాత్రం గోపి నాకు టచ్ చేయడిగా, మంచి అని చెప్తావు ఇట్లానా, యాక్టింగ్ రావడానికి ఇట్లా కాదు మరి ఇట్లా వేయం అని చెప్పి నేను తిట్టుకోవాలి. ఎప్పుడు తిట్టుకోని మేము ఎప్పుడు ఏమనుకోము, బయట ఒకటి లోపల ఒకటి ఉండదు, అట్లుండదు బిల్కుల్. ఒకవేళ మంచి నచ్చలేడు ముందే చెప్పేస్తాడు. ఒక పెద్ద షూట్ పోయిన నేను కొంచెం నాకు ఎందుకు ఎక్కువ మంది ఇట్లా నాతో బిల్కుల్ ఉంటారు అంటే నేను స్ట్రేట్ ఫార్వర్డ్, ఆయనకు తెలుసు నేను ఎట్లన్నా ఎంత పెద్దోళ్ళు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలా ఎంపీలా స్టార్లా హీరోలు అవన్నీ కూడా ఆ నచ్చాలంటే ఏంద్రాబాయి నీ అమ్మాయి ఏం పంచారు అంటారు. దానివల్ల చాలా షూట్లు క్యాన్సిల్ అయ్యి నేను తెలుసు. పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు పోయి పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి పోయినప్పుడు కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా కూర్చొని ఇట్లా మాట్లాడగలుగుతాను. అవకాశాలు చూపెట్టి ఆస్తుల ఇట్లా స్థాయి చూపెట్టిన వాళ్ళు నాకు బాగా కోపం, నాకు తెలుసు. నేను ఫైర్ అవుతున్నా నాకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నా పిల్లకాయలు టచ్ అవుతున్నాయి, నేను కొంచెం జరిగిపోతున్నా టైం నాకు ఇంటిమేషన్ ఇస్తాడు, గోపి వెళ్దాంపా చలో కార్లో మా వాళ్ళు ఉంటారు, కార్లో కూర్చున్నామని చెప్పేసి ఇంటి ఇస్తాడు. లేదు వాడు ఇంకా అట్టనే ఎత్తున్నా మా వాళ్ళు ఆల్రెడీ 10 మంది రెడీ ఉంటారు పిల్లలు, ఇక మాకు ఓవర్ అయిపోయి బయటకు వస్తుంది. అట్లా ఉట్లని నా పేరు రౌడీ సింగర్ అని పెట్టింది కూడా మా వాళ్ళు, రౌడీ అని పెడితే నేను సింగర్ అని మారుతున్నాను. రౌడీ సింగర్ స్టోరీ చెప్పలేదు. చిన్నప్పుడు పెట్టిన ఒక జాతరకు పోయినాము తాగిసేసి, చిన్నప్పుడు నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో తాగిపోతే గాడికి ఇలా అంతా ఒక నేను అంటే ఏం చేసింది లేదు, అడోడు అన్న ఇట్లా గిరిగినంటే అని పోయి బెదిరించినాము. ఆడు కూడా చిన్నప్పుడు ఏం రే తమ్మ అట్లా వీళ్ళంతా గారు గోపిగాడు మేము కాదు అన్నది బిల్మ నడతా అని చెప్పింది. అన్న ఇట్లా కాదు నువ్వు టాట వేయించుకోవాలంటే పచ్చబొట్టు వేసిన తాగిలో పంచాయతీ గిన్నె ఉంది రౌడీ గోపి అని ఉంటుంది, రౌడీ గోపి వేసి ఆడు స్పెల్లింగ్ కూడా బరాబర్ వేయాలి, ROVDU ఏమో వేసిండు. తెల్ల దిగినాక చూసుకుంటే పసుపు వేయాలి, ఇటు సగం పోయింది ఇటు సగం పోయింది. నాకు ఇజ్జత్కే సవాల్ ఉన్నది ఎట్లా అని చెప్పేసి మళ్ళీ ప్రొఫెషనల్ క్యాండ్ దగ్గరికి పోయి ఇది కనబడకుండా మైక్ అడ్డం పెట్టేసి అనేది ఇట్లా మార్చండి, ఇది మార్చలేదు గోపి తీయరాదు, మళ్ళీ ఇది పెద్ద లేజర్ తీపించుకోవాలంటే లేదా రౌడీ ఉంచు నేను సింగర్ ఆడి మైక్ పెట్టని చెప్పిన. అట్లా అంటే కొంచెం కోపము స్టేట్ ఫార్వర్డ్నెస్ వల్ల నాకు చాలా మంది అట్లా అనుకుంటారు, బట్ నాతో పరిచయమైన వాళ్ళు మాత్రం నన్ను నిలిచిపెట్టుకొని పోరు. అల్టిమేట్ నాతో జర్నీ వేరే క్రేజీ ఉంటది, నాది అంత పంచాయతీ క్రేజ్ ఉంటది. ఇప్పటిప్పుడు గోవాంటే గోవద్దు నాతో పరిచయం క్రేజ్ ఉంటుంది. రేపటి కోసం ఆలోచించాం. ఇక ఇప్పుడు బిర్యానీ తినాలనిపించిందా తినుడే, లేదు ఇటు పోవాలనిపించిందా పోవుడే. నైట్ ఎన్నోసార్లు అట్లా 2 రోజులు ఉన్నాయి. 12 ఒకటి కొట్టంగా ఏమో దయ్యాలు వేసినట్టు వేసి మళ్ళీ చాయ్ తాగంపా అంట బారాక్ బజా కూడా. అంటే మంచిగా అంటే మొత్తం క్రేజీ ఉంటది, చిల్లు ఉంటాం. ఇక మనసులో అబ్బాయిలని కాదు నాకు మాత్రం ఆడపిల్ల అనుకుంటారు. మీకు చెప్పంగా పేర్లు ఎవరో చెప్పండి, 5-10 మంది ఉన్నారు. ఫ్రెండ్షిప్ లో తిరిగేట్టు నార్మల్ గా అంటే ఎప్పుడైనా మైండ్ మంచిగా ఫ్రెండ్షిప్ లో తిరిగేటోళ్ళు అని. ఫ్రెండ్షిప్ లో మాకు చాలా ఇప్పుడు పెళ్లికి గానీ పోతాంగా అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళే కదా, క్లాస్మేట్స్ మా ఫోక్ ఫీల్డ్ వాళ్ళు వస్తారు మాతో పరిచయం జర్నీ చేసిన వాళ్ళు. వీరుల దగ్గర కొంచెం ఇబ్బంది పడుకుంటా మాట్లాడతారేమో కానీ ఆ గోపి అంటే అరే చెల్ బయటకు వెళ్తాము, మంచిగా ఎంజాయ్ చేస్తాం, తిరుగుతాం, మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం అంతే. అట్లా ఈ సాంగ్ వల్ల మీకు ప్లస్ అవుతుంది అంటారా మైనస్ అవుతుంది అంటారా? నాకు తెలిసి ప్లస్ అవుతుంది, ఎందుకంటే నా అక్కడికి నుంచి అయితే నేను టీచ్ చేసిన తెలుసు సాంగ్ కూడా మంచిగా ఉంది. నెగిటివిటీ లేకపోతే ప్లస్ అవుతుంది. కావాలని ఈయన మీద దుఃఖం ఉన్నాడు కూడా గోపి ఇట్లా ఎందుకు రాసిన ఇట్లా బరాబర్ లేదని ఇండైరెక్ట్ ఎట్లా చేస్తారంటే మధును డైరెక్ట్ అంటే మధు తీసుకోలేడు కాబట్టి గోపిని ఒక మాట అంటే కామెంట్ పెడితే గోపి రియాక్ట్ అయ్యి పెడతాడు. ఎందుకంటే ఈయనకు పర్సనల్ వీళ్ళ మందిలో ఇప్పటిదాకా డైలాగ్ చెప్పినాం కదా, ఈయన మందిలో ఈయనకు కూడా శత్రువులు ఉండొచ్చు. నాకు ఉన్నా కూడా నేను పెద్ద పట్టించుకోను, ఫస్ట్ శత్రువు అనుకోని నేను పట్టించుకోను కాబట్టి తెలుసు కాబట్టి నా మీద గోలేయాలని చూస్తారు. సరేలైట్ అనుకుంటాడు అనుకోని సాంగ్ హిట్ అయితే మళ్ళీ ఆడే దగ్గరికి వస్తారని నేను అనుకుంటాను. ఈయనకి ఏం నెగిటివిటీ చేయకుండా సాంగ్ అందరు సపోర్ట్ చేసి స్టేటస్ స్టోరీ పెట్టి మంచి పదంలో తీసుకోపోయారంటే రేపన్నాడు ఒక స్టేజ్కి వస్తే ఇలా మందికి పేరే, ఇలా దోస్తులకు పేరే, ఇలా అయ్యవకు పేరే, అందరికి పేరే. లేదు ఇట్లా కొడుతాము ఇరికే చిగ్గుతాము అనుకుంటే వాళ్ళు ఇష్టం. ఇక దానికి మా దగ్గర కూడా స్ట్రాటజీలు ఉన్నాయి, తర్వాత విషయం వాళ్ళు ఇష్టం. కానీ మేము ఒకటే ఫిక్స్ అయినాం, మా టీంలో మాతో నమ్మి తిరిగిన మా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఏదో ఒక వాళ్ళ లైఫ్ లో ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక కెమెరా పట్టుకుని డిఓపి చేయాలి,
ఒక కెమెరామెన్ గా చేయాలి, ఒక సింగర్ గా చేయాలి, ఒక యాక్టర్ గా చేయాలి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ లో ఒకటే మా అనుకున్నాడు ఒక దాంట్లోనే కనబడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాతో అభి అని వచ్చిండు ఒక పిల్లడు, చిన్నప్పటి నుంచి వాడు కెమెరామెన్, ఒక డిఓ పైన పిచ్చి, వాడి కెమెరా ముడితే కూడా నిగ్గుండే చల్ అంటుండే. అసలు వాడికి ఇప్పుడు 2 కెమెరాలు ఇచ్చి 2 గింబాలు ఇచ్చి ఒక ఆఫీస్ అప్ అయిపోయిన దర్వాజా. సో నా ఫ్రెండ్స్ అందరినీ నేను సెట్ చేయాలి. నా ఫ్రెండ్స్ స్వార్థం అనుకోవచ్చు ఇది కూడా. ఫస్ట్ నా ఫ్రెండ్స్ నేను సెట్ చేయాలి, నా అనుకుని నాతో తిరిగే వాళ్ళందరూ నేను సెట్ చేయాలి. తర్వాత బయట కూడా మెల్లమెల్ల తీసుకుని ప్రయత్నం. అట్లనే అందరికి అవకాశాలు ఇవ్వం. ఒక్కొక్కరు సింగింగ్ చేసి పాటలు పాడి యాక్టింగ్ చేసి పంపుతారు. చెప్తారు ఇంకొకసారి యాక్టింగ్ చేయ బ్రో, నీకు యాక్టింగ్ అవుతారని చెప్పి. ఏంటి కాదండి, పాటలు కూడా పాడతారు. ఒక్కొక్కసారి స్టేట్ సెట్ పెట్టుకుని పంపు ఛాన్స్ ఇద్దాం ఇంట, ఇక పాటిన తర్వాత అనిపిస్తుంది ఇంకోసారి అయినా రాబాయ్ అని చెప్పేసి. అట్లా టాలెంట్ ఉంటే మాత్రం నిజంగా అవకాశాలు దొరుకుతాయి. మేము మా రౌడీ సింగర్ అనే యూట్యూబ్ ఛానల్ మాత్రం టాలెంట్ నుండి కంపల్సరీ నెలకు 1 పిలిచి ఇస్తుంది. అది హిట్ ఫట్ట తర్వాత ముచ్చట ఇస్తుంది. ఈ సాంగ్ హిట్ అయ్యాక మళ్ళీ ఇతనితోనే ఒక లక్కీ చాంప్ కింద వేరే సాంగ్ ఒక మంచి ప్రాపర్ ప్లానింగ్ తో ఉన్నాం. ఈ సాంగ్ నెక్స్ట్ సాంగ్ ఇది, నెక్స్ట్ సాంగ్ కి ఈయన కొరియోగ్రఫీ. ఇప్పుడు హీరోగా పరిచయం అయింది, నెక్స్ట్ కొరియోగ్రాఫర్ కూడా పరిచయం కావాలా. అంటే ఆయన 2 ఉన్నాయి, కొరియోగ్రాఫర్ కావాలా ప్లస్ డాన్సర్ కావాలా. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ గా పరిచయం అవుతారు. అది కొంచెం క్రేజీగా ప్లాన్ చేసినాం. నెక్స్ట్ సాంగ్ మొత్తం ప్లాన్ పెట్టి ఒక సాంగ్ క్రేజీగా, అంటే ఇప్పటిదాకా ఫోక్ లో ఎవరు చేయని విధంగా ప్లాన్ చేసినాం. అండ్ మా ఉద్దేశం ఏంటంటే మెయిన్ గా, నేను ఇప్పటిదాకా సింగింగ్ కి 5 ఏళ్ళు ఎందుకు దూరం ఉన్నంటే, నీకు నచ్చిన వాయిస్ నాకు నచ్చదు, నాకు నచ్చిన వాయిస్ నాకు నచ్చదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్ అంటే ఇష్టం, ఒక్కొక్కరికి ఒక క్రేజీనెస్ అంటే ఇష్టం. సో నా దగ్గర క్రేజీ పాటలు ఉన్నాయి, నేను రాయగలుగుతా, చేయగలుగుతా, కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెడితే కొత్త ధనం తీసుకొస్తా. ఫోక్ లో కొన్ని ఫోక్ ఛానళ్ళు అనవసరంగా ఎవరెవరు నమ్మి మేము కాంట్రాక్ట్ అది అని చెప్పేసి డబ్బులు లక్షన్నర ఇచ్చేస్తే వాళ్ళు దెబ్బ కొట్టి పీకుతున్నారు. ప్రొడ్యూసర్ ఎక్కడెక్కడ నుంచి అప్పులు వాళ్ళు లాస్ అవుతున్నారు. ₹1,00,000 సాంగ్కి 2 లక్షలు తీసుకుంటారు, 2 లక్షల దానికి 5 లక్షలు తీసుకుంటారు. ఏమేం చేస్తామంటే మేము పట్టుకుంటాం, నార్మల్గా స్టార్ట్ చేస్తాం. మాకు చిన్నగా ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాలో, చిన్నగా ఫోక్ లోనే మేము తక్కువలో ఒక బడ్జెట్ తోని మంచి ఫోక్ సాంగ్ ఇవ్వగలుగుతాం. ప్రొడ్యూసర్ ఎవరు మోసపోకుండా చేయగలుగుతాం అని మేము అనుకున్నాం. నిజంగా మా వాయిస్ నచ్చి మీ దగ్గర క్రేజీనెస్ ఉంది బ్రో, ఎక్కడెక్కడ అడ్డమైన సాంగ్స్ ఏవో తీసి అనవసరంగా మోసపోయినా చూద్దాం మీతో ప్రయత్నించి అని చెప్పేసి వస్తే, మేము కంపల్సరీ వాళ్ళకి ప్యాకేజ్ మాత్రం మంచిగా చేసి ఇవ్వగలం. ఒక డిఓపి, ఒక కొరియోగ్రాఫర్, ఒక డాన్సర్, ఒక సింగర్, ఒక యాక్టర్, ఒక రైటర్, ఇన్ఫ్లుయెన్సర్ అందరం వినే ఉన్నాం. చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ ని తీసుకురావాలి ఫోక్ ఫీల్డ్ అనేది మా మొదటి ఉద్దేశం. సెకండ్ ఉద్దేశం ఏంటంటే, మాకు ఎవరు ఛాన్సులు క్రియేట్ చేయకపోయినా, ఎవరైతే ఛాన్స్ల కోసం వెయిట్ చేసి టాలెంట్ ఫుల్ ఉంటుందో మా ఫ్రెండ్స్ సర్కిల్ ఒక్కొక్కరు మెల్లగా పరిచయం. ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ నాకు ఒక సాలిడ్ హిట్ వల్లే హీరోగా ఫోక్ లో ఒక మంచి కంబ్యాక్ హిట్ వల్లే, యాక్టర్ గా అందరికి హిట్ పడ్డది, నాకు కూడా ఒక ఫోక్ సాంగ్ లో సాలిడ్ హిట్ పడాలా. దానికోసం నేను మంచి ఒక 2 నెలల నుంచి మంచి ప్లానింగ్ ప్రిపేర్ చేసిన. తొందరలో మీరు చూస్తారు. 100% అది బ్లాక్ బాస్టర్ కొడతా నమ్మకం నాకుంది. నేను పాట పాడినా, నేను రాసిన పాటను వేరే వాళ్ళతో వాడిపిస్తాను. ఒకవేళ వేరే వాళ్ళు రాసిన పాట ఇంకా కొంచెం యాడ్ చేసి నేను వాడతాను. సో ఎక్కడికైనా సాంగ్ హిట్ పదంలో తీసుకొని పోయి ప్రయత్నం చేస్తాను. అది నా గెటప్ తోనో, నా ఉన్న ఆలోచనతోనో, వాళ్ళ కాస్ట్ బేస్ ఉంటే చేయాలా, ఎట్లా చేయాలా. నా క్రేజీనెస్ కి ఇష్టపడాలి కొంతమంది ఉన్నారు. సో ఇప్పటి నుంచి నాకు కూడా సాలిడ్ కంబ్యాక్ వాళ్ళది. ఇది నాకు ఈ సాంగ్ తో నాకు ఒక కంబ్యాక్ అనుకుంటా. నేను నా ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతా అనుకుంటా. సో ఇంకో సాంగ్ ద్వారా నేను అరంగేట్రం చేస్తా, అంటే ఒక పెద్ద హిట్ నాకు కూడా పడాలి కాబట్టి ఒక హీరోగా అరంగేట్రం చేస్తా. సో ఇంకోటి ఏంటంటే, నా ఛానల్ ప్రతి ఒక్కరు ఎంతో మంది నా ఛానల్ చూసిన ఉన్నారు. రౌడీ సింగర్ ని పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఉన్నారు. ఎంతమందికి హెల్ప్ చేసినో, ఎంతమందిని బయట తీసుకొచ్చినో, ఆఫ్లైన్ లో ఎన్నో హెల్ప్ చేసినా ఎవరికి చెప్పుకోవాలి. ఆన్లైన్ మెసేజ్ చేస్తూ ఉంటారా, మాకు టాలెంట్ ఉంది, ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి అని? టాలెంట్ ఉంది చేస్తారు. నేను ఏంటంటే ఒక 10 మెసేజ్లు ఓపెన్ చేస్తా, గాండికి ఇష్టమవుతా మరి ఏందో నీ అర్థం కాదు కానీ ఆ 10 మెసేజ్ల పాడవాలి వాడతారు. ఈ మధ్య వాడుతున్నాం అట్లా వాడతారు. ఇక మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేయబోద్దు అది ఒక పాట తింటున్నాను. వాళ్ళకి ఒక్కసారి యాక్సెప్ట్ కొట్టేసి ఫాలో రిక్వెస్ట్ స్టార్ట్ అలాంటి పర్సన్ కు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఛాన్స్ అయితే నేను మన బుక్కాలి, నేను ఒక టీం పెట్టుకోవాలి. అతను లెక్క పాడండి ఒకసారి. అందులో సంసారం నేను పెట్టుకుంటే మొత్తం వీళ్ళు వస్తారు, అంత మొత్తం మేము ఇంట్లో ఉంటాయి కానీ పొద్దుల కాడ వీజారు కదా. అతను సాంగ్ అదేంటి అది వాడింది గాల్లో ఎగిరేస్తావే మేఘాల్లో తేలుస్తా నీ వెల్లో వాలేదాకా ఉసురు ఆగిపోదు మేము ఎట్లా షేర్ చేసుకున్నామంటారు. డైలీ 100 షేర్ చేసుకున్నాం. మాకు పని దిక్కుంటది ఇక అదొకటి షేర్ చేసుకుంటాం. అది మేడిపోయి అన్న నమస్తే జుబ్ 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 అన్న నీకు పెద్ద బిగ్ ఫ్యాన్ అది పెట్టుకో. అరే బిజీ ఉన్నప్పుడు నేను వాట్సాప్ లోకి రాను, బిజీ అయినప్పుడు ఫాల్తు అరే ఒకడికి మంచి చేసేది మీరే, ఎందుకు రా బాయ్ ఒకటి ఎదుగుతుంటే ఇవన్నీ షేర్ చేసుకుంటానే ఉంటాం.
ఈ సాంగ్ కి మీరు ఎంత బడ్జెట్ పెట్టారు? అదే అంటే చెప్తే మా నాన్న వేసుకుంటున్నాను కానీ ఇప్పుడు రూపాయలు పెట్టిన మంచిది పెట్టినంటే అయినా అయితే మంచిగానే పెడతారు తెలుసు. ఎంత? అది చెప్తే ఇక అంతే 1,00,000 కట్టి ఇటు అనుకోరు ఇక. 1,00,000 ఇటు అయితే అవ్వదు, అట్టే అవుతుంది. మా హీరో గారికి ఎంత ఇచ్చారు? ఆయన అవకాశం కోసం చూసే వ్యక్తి అసలు యాక్చువల్గా నేను హీరోగా చేసేది పాపం ఆయనకి ఏమి ఆయనకు ఒక మాట అయితే చెప్పిన సాంగ్ పెద్ద హిట్ అయితే మధు మంచి హిట్ అయితే దీని ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ మన కొత్త వాళ్ళకి వాడదాం, మనం కూడా ఖర్చులకు వాడుకోవద్దు. ఇప్పటి నుంచి నాకు ఆల్రెడీ బయట ఛానల్స్ చేస్తున్నాను కాబట్టి నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు ఇప్పుడు ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు మధు. బట్ ఇవి ఉన్న కాడికి ఊడ్చి పెట్టినాం కాబట్టి ఇప్పటి నుంచి దీని ద్వారా వచ్చి యూట్యూబ్ ద్వారా ఎంతైతే పేమెంట్ వస్తాయో దాన్ని మళ్ళీ దీనికి రీసైక్లింగ్ చేద్దాం, దీని ఒక సంస్థగా చేసేద్దాం. ఎందుకంటే మన లెక్క మస్తు మంది చాలా టాలెంట్ ఉండి లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పి ప్లాన్ చేసినాం. అదొకటి మేము మాట చెప్పినాం. లొకేషన్ ఎక్కడెక్కడ చేశారు? నిర్మల్ ఆదిలాబాద్ ఏరియాలో అంకెనత లక్ష్మీపూర్ ఒకటి. ఎన్ని రోజులు చేశారు? పెద్ద పంచాయతీ ఒక్క రోజులు అయిపోతుంది అనుకున్నాం, ఒక్క రోజు అయ్యేది. వర్షాకాలం చేసేట్లా నాకు 2 రోజులు ప్రాక్టీస్ అయింది. ఈ హీరోయిన్ పోరాని అంతా టిఫిన్ వేసిపోయే వరకు అలా మేకప్ లిప్స్టిక్ అది చూసుకుని గంగలో అని 2-3 అయింది. ఆ 7:30 లెక్క మళ్ళీ షూట్ చాలు చేసి 15-20 నిమిషాలకు ఆన తొక్కులు పడ్డది. అది చేసిన మేకప్ గారిపోయి గడ్డలు నిండినాయి. డిఓపి కూడా నేను పోతున్నా పోయాను వీకెండ్ మా నెక్స్ట్ రోజు పెట్టుకుందాం అంటే నెక్స్ట్ రోజు ఆయనకు వీలు కాలేదు, వర్షం తగ్గలేదు. చిన్నపురాలు చూసినట్టు కారుతాను ఉన్నది. మళ్ళీ 3వ రోజు మళ్ళీ షూట్ చాలు చేసుకున్నాం. ఆ రోజు మళ్ళీ అటు తిరిగి లొకేషన్ ఒక సెర్చ్ చేసాం. ఆ రోజు ఒకటి అయింది. పెద్ద పంచాలు చెప్తే ముచ్చట కలిపి మునమూడదు కానీ అది బాగున్నది. మీ ఇద్దరు సింగిల్ అనా? ఇప్పుడు హీరోయిన్ ని కూడా తీసుకొని రాలేదు? హీరోయిన్ పడిపోయింది. నాకు కూడా వచ్చేదాకా గోపి చెప్తాడు, శరణ్య గోపి అదే చెప్తాడు హీరోయిన్. తప్పకుండా సాంగ్ పెట్టిన తర్వాత మీ అందరికి 100% మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాం, అమ్మాయిని పట్టుకుని వస్తాం. మీరు అందరు హీరోయిన్ అంటే ఇప్పుడు ఆమె చూసిన పర్మిషన్ ఇవన్నీ చూసింది అనుకో. ఇప్పుడు పోయిన ఇంటర్వ్యూ వింటారు చూసి కావాలని ఉండేవాళ్ళు కదా నన్ను గోపి గారు అని చెప్పేసి అన్నా అనుకో, ఇది ఒక మళ్ళీ అడిగి పోయి ఇరికిచ్చినట్టు అయిపోతుంది. సాంగ్ ఇట్టు పడితే తర్వాత హీరోయిన్ ని హీరో మేము ముగ్గురం ఇప్పుడు సాంగ్ అందరం వచ్చి ఇంటర్వ్యూ ప్రతి ఒక్క ఛానల్కి ఇస్తామని మాట ఇచ్చినాం. మళ్ళీ బడి పిల్లని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆమె బడి పిల్లను అట్లా పిల్ల మళ్ళీ మాకు తెలియదు టాలెంట్ ఉంది. ఒక సాంగ్ లో లింగంపల్లి నరేష్ అన్న 2 పిల్లల ముద్రము అనే సాంగ్ లో నాకు నేను హీరో, 2 పిల్లలు నాకు హీరోయిన్లు, అందులో చిన్న భార్య కరెక్ట్ అమ్మాయి. వచ్చిన తర్వాత అప్పటిదాకా భయపడుతుంది రౌడీ సింగర్ తో యాక్టింగ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నార్మల్ గా అట్లా ఉంది. వన్స్ కెమెరా పెట్టినాక ఒక తన్నే సీన్ ఉంటది. అరే నీ 4 సార్లు అనేది చేస్తుంది ఈ పిల్ల ఇప్పుడే అంటుందంటే కంపల్సరీ గట్టిది అంత అనిపించింది. సో అందుకే ఆ సాంగ్ ని అనుకున్నప్పుడే ఈ పిల్లకి ఇవ్వాలి, ఈ పిల్లకు చేయగలుగుతా అని వాళ్ళ మమ్మీకి మాట ఇచ్చిన. నేను అనుకున్న దానికంటే ఒక 10 ఇంత లెక్కన వేసింది పాప. మంచి డాన్సర్. తొందరలోనే ఫోక్ లో ఒక ఈ సాంగ్ రిలీజ్ తర్వాత నేను షూర్ షార్ట్ గా చెప్తున్నా, అమ్మాయికి కొన్ని సాంగ్స్ హిట్ సాంగ్స్ పడతాయి, 100% పడతాయి. మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, మంచి యాక్టర్, మంచి డాన్సర్ కూడా. ఇప్పుడు మీ సాంగ్ లో కొంచెం ఒక 2 లిరిక్స్ పాడండి. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా, పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. అరే నువ్వు లేని ఈ జీవితం, ఇలా నెట్టు లేని సెల్ ఫోనులే, నువ్వు కనబడని ఏ రోజైనా నాకు తిండి కూడా పైన వర్తలే, నిద్రలోన నీ ధ్యాసే పనిలోన నీ ఊసే, అయ్య తిట్లు చెవిన వడవు దోస్తులన్న క్యాలి లేదు, పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. హిట్ అయిపోతుంది కన్ఫర్మ్. మంచిగా ఈ సాంగ్ హిట్ కొట్టి మా హీరోయిన్ ని తీసుకొని రండి. అట్లీస్ట్ హీరోయిన్ గురించి 4 మంచి మాటలు. సండే పడుండు అప్పుడు తీసుకొని వస్తారా? మా హీరోయిన్ పేరేంటో చెప్పండి. శరణ్య. శరణ్య. ఓకే, మరి అనూష అని పెట్టారు సాంగ్ అంటే పాట అనే ఒక పాట వాడినా, అనూష అనే ఒక పాట వాడినా, ఆ తర్వాత కట్ట మీద కర్రెపూర్ అని ఒక పాట వాడినా. అంటే నాకు ఒక్కొక్క పేరు యాద కట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని చూసినాం, ఏదో అన్ఎక్స్పెక్ట్ ఒక అమ్మాయిని చూసినాం, ఆమె చూసినప్పుడు ఈ పాట రాయాలనిపిస్తాను, రాస్తాం కంపల్సరీ. అంత పేరు అంతేగాని అనుష రాత్రి ఇప్పుడు అట్లా నేను ఒక పేర్లు పెట్టుకున్నట్టు తోడు అనుష అందరి మీద రాత్రి అందరు ఫీల్ అయిపోయినా నేనే చెప్తాను దానికి. ఎక్కడైతే ముత్తవ ఎల్లవ పోషవ అని కూడా పెట్టుకోవచ్చు, అది నా రోగు అప్పటి ముందు. ఎందుకు ఆ పేరు యాప్ట్ అనిపించింది పెట్టేసిన.
సాంగ్ షూట్ లో ఏమైనా మంచి మంచి మెమోరీస్ ఉన్నాయా? మంచి మంచి అన్ని గలీజ్ మెమోరీ. ఏం మంచి మంచి కలర్ పేపర్ ఖరాబ్ చేసి బయట ఒక్కొక్క దొరకడు సంపాదించింది 6,000 కలర్ పేపర్ ఖర్చు పెట్టారు. ఏం పోయిందా ఏం పోయింది గుడి వెళ్తాను 6,000 పెట్టి పేపర్లు తెచ్చి అరే కెమెరామెన్ అన్న డిఓపి అరవింద్ కొంతమన్నా వెక్కి కొరియోగ్రాఫర్ బగులాల ఫేమ్ అండ్ పింఛన్ పిల్లడు మొన్న చేసిన అబ్బబ్బ పోరడు ఏమున్నాడే ఆయన డాన్సర్ ఈయన డిఓపి ఇంత మంచి డాన్సర్ ఎంత కాస్ట్ ఇంప్రూవ్ వచ్చింది. యాక్షన్ చెప్పినప్పుడు పేపర్ వెళ్తారు పేపర్ వెళ్ళిన పేపర్ రాళ్ళ లేకపోతే ఎగిరి ఇట్లా కింద పడుతుంది. అయితే షార్ట్ వస్తే పేపర్లు రావు, పేపర్ వస్తే షార్ట్ రాదు. షార్ట్ పెట్టినప్పుడు పేపర్ ఇది పేపర్ వేసినప్పుడే మన షార్ట్ పెట్టాడు. దగ్గర ఒక 5,000 రూపాయల పేపర్లే గంగల పోయింది. ఇక్కడ లేచింది అమ్మ అనిపించింది. వాళ్ళందరూ ఉన్నారు ప్రొడ్యూసర్ అంటావు కానీ నిజతగా సేవలను విడిచిపెట్టేసింది. అయినా డెడికేటెడ్ గా అంటే పేపర్ తెస్తానే ఉన్నా చేసేసినాం. అంటే కొన్ని అది కలర్లు అదేంటి కలర్ స్మోక్ అసలు 5 స్మోక్లు ఎందుకు కొన్నాం రా అని అమ్మ 5 స్మోక్ల ఖరీదు పైసలు నేను బీరది లేకపోతే ఒక పుట్టత్తున్న 5 మందికి అనిపించింది. అవి బట్టి వేస్ట్ అయినాయి. ఈ ముట్టిస్తాడు కెమెరా చాలు అదే చాలాలంటే ఇది మూతాడు అది మూత తాగుతుంది కాలుతుంది అది అట్లా చేసి అబ్బా అబ్బా అంటే మస్తు సపోర్ట్ చేసిర్రు. మా నర్సయ్య గాని మా రకే గాని మా చిన్న ఆర్మూర్ కొంతమంది ఉన్నారు మాకు ఫుల్ గా సపోర్టెడ్ వచ్చిన ఆరతి అండ్ మన సుభాష్ గాడు అభి తేజ అరుణ్ గాడు కూడా వచ్చింది అక్కడికి. అరుణ్ గాడు రోహిత్ నార్మల్ గా షూట్ నుంచి అయిపోయేదాకా ఉన్నదైతే మా చిన్నగాడు మన అభి అండ్ ఆరతి అని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి కూడా మేకప్ మంచిగా చేసింది. అండ్ సుభాష్ అని సుమిత్ చాలా మంది సుమిత్ అని నితీష్ అని చాలా మంది ఇన్వాల్వ్ అయ్యింది. అందరి పేర్లు ఎప్పుడు పోతే ఇంటర్వ్యూ అదే అవుతుంది గంట కానీ అందరికి థ్యాంక్ యూ రాదు. అంటే మంచి కష్టపడే దాని కూడా మెమోరీస్ మంచిగా ఉన్నాయి. ఇక డాన్స్ క్లాస్ ఇచ్చిన శేఖర్ అన్న ఆయన పరమేశ్ అన్న మా గణేష్ అన్న కొంతమంది ఎట్లా అంటే తింటారు కాదు ఇస్తారు తీయాల ఆయన పెడతారు 3 రోజులు 4 రోజులు గుడ్డు దోమలు భీములు ఒక్కోసారి మీకు నిజంగా నమ్మరు షూట్ రేపరంగా ఈ రోజు నైట్ వండుకున్నాం మేము. ఆ దోమలు వీటికి వచ్చినాయి అయితే అబ్బా తోడు అవి పగబట్టచ్చినట్టు కొట్టుకొని తినడానికి ఎర్రడైపోయింది. పాయింట్ కూడా ఎర్రగా అయిపోయింది. రెడ్ కలర్ ఏడగొన్న బ్రో షర్ట్ అనేటట్టు అయిపోయింది. అవన్నీ రక్తం దోమల రక్తం అవి ఏడొకటి రక్తం డిజైన్ కూడా మొత్తం రక్తం తెల్లరెత్తువన్నీ రక్తాలు. ఇట్లా మంచి మంచి మెమోరీస్ ఉన్నాయి. ఒకసారి అయితే కాస్ట్యూమ్లు ఇద్దామని మేము పొరుట్లోకి వచ్చినాం. మావాడు కార్ నడుపుతున్నాం అందరం మనం ఆల్రెడీ సిక్ అయిపోయినాం. టైం 1-2 అవుతుంది నైట్ లో రిటర్న్ అయిపోయినాం. అందరం మనం 6 షేరింగ్ మీద అన్నాడు 100 స్పీడ్ మీద కార్ లెఫ్ట్ సైడ్ పోతుంది బ్రో చచ్చిపోతున్నారు. 2 నిమిషాలు వందాం అనుకున్నాను పండుతో కార్ ఆగి ఉన్నదా పన్ను లేచింది అయితే నాకు ఇంటికి పోయడానికి నిద్ర మస్తు ఉన్నాయి అట్లా. మా డాడీతో కొంచెం ఫన్నీ మూమెంట్లు ఉండే. తర్వాత సాంగ్ రికార్డింగ్ అప్పుడు కొన్ని కంపల్సరీ నేనున్నా అంటే కంపల్సరీ షూట్ లో ఎవరు కూడా యాస్టాక్ రారు నవ్వుడే ఉంటుంది. తర్వాత కుక్కర్ కొట్టినప్పుడు దానికి ఒక మైండ్ వాయిస్ పెట్టారు. అంటే మంచిగా ఎంజాయ్ చేస్తాం షూట్ ని. నేను కూడా మస్తు సపోర్ట్ ఇచ్చింది నాకు. నేను డాన్స్ చేస్తాను కీకలు పెట్టి పెట్టిన కొద్ది నాకు ఇంకా ఎనర్జీ వచ్చాడు. ఎంకరేజ్మెంట్ మా సతీష్ అన్న కానీ మా ఓన్ బ్రదర్ వచ్చిండు సతీష్ అన్న సపోర్ట్ చేసి మా అన్నయ్య వచ్చిండు. మధ్య మధ్యలో గంగరాజు బాబాయ్ వాళ్ళు వచ్చి కీకలు పెట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం కానీ. అండ్ వెంకటేష్ అన్న కన్నా బీజేపీ వ్యక్తి ఆయన వచ్చి మాకు అన్ని అంటే ఒక్కొక్క టైంలో అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేసి అంకెనలో మా పాటగాడు కానీ విక్రమ్ వాళ్ళ ఫుడ్ అని తీసుకురావడము లక్కీ అనేటోళ్ళ వాళ్ళ చుట్టాల ఇంటికి తినడం ఒక్కోళ్ళు ఇద్దరని కాదు చాలా మంది సపోర్ట్ చేసేవాం. అంటే అంటారు మనం చేసిన మంచి ఎప్పుడు పోదని చెప్పేసి వాళ్ళందరికీ రుణపడి ఉంటాం. కొంతమంది నెగిటివ్ ఆలోచించే గురించి మనం వాళ్ళు వీక్ అయినప్పుడు మన గురించి మాట్లాడతారు. నిజంగా వీక్ అయితే మన వీక్ అనేది. సో ఏంటంటే ఎప్పుడు కూడా ఏ వ్యక్తి మా దగ్గర ఉన్న మా టీం దగ్గర ఉన్న లక్షణం అది మేము ఓల గురించి నెగిటివ్ మాట్లాడడం ఓల గురించి టాపిక్ తీయం మా పని మేము చేసుకుంటూ పోతాం వాళ్ళ పనాలు చేసుకుంటూ పోతారు. వాళ్ళు పట్టుబట్టి మాట్లాడుతున్నారంటే ఇంత మంచి చేసి హెల్పింగ్ వీడియోలు చేసి ఇంత మంచి మన వేలో మనం పోతున్నప్పుడు ఎవరన్నా ఒక మాట పడాలంటే బాగా గలీజ్ అనిపిస్తుంది. ఒక్కోసారి నన్ను కామెంట్ వచ్చినా కూడా మాది చెప్తాడు లైట్ డిలీట్ చేసి స్లైడ్ తీసుకో ఈ మస్తు మంది కుక్కలు తయారైతే గోపి అని చెప్తాడు. నాకు బూస్టింగ్ ఇస్తాను. నేను పడలేను మాట ఏదో ఒకటి తేలాలి లేకపోతే తెగాలనే టైప్. నేను ఇంత మంచి చేసినప్పుడు ఎందుకు నార్మల్గా హెల్పింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే నేను హెల్ప్ చేస్తున్నారా బై మీరు కూడా ఎంతో కొంత ఏరియా చచ్చిపోయేటట్టున్నారు అని చెప్పేసి దగ్గర ఒక 200 మంది కుటుంబాలకు నేను హెల్ప్ చేసినట్టు ఇప్పుడు మా జిల్లా మొత్తంలో నేను కాదు దగ్గర 23 సర్జరీలు చేయించిన 58 మంది కుటుంబాలకు యాక్సిడెంట్ కేసులు చేయించిన కొన్ని 100 మందికి ఇళ్ళకు పోయిన ఓన్ డబ్బులు పెట్టుకుని బ్యాగులు బుక్స్ ఫాలోవర్స్ తో కొట్టించిన వాళ్ళకి అవసరం వాళ్ళ అకౌంట్ కి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ కి. నేను చెప్తే కొందరు డాక్టర్లు అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హాస్పిటల్ ప్రమోషన్ వచ్చింది నేను డబ్బులు తీసుకొని చెయ్య సార్ ఒక పాపకు సర్జరీ కావాలి
నేను వీడియో చేస్తాను. నాకు అవసరం లేదు, నేను ఉన్న సింగింగ్ ఫీల్డ్కి నాకున్న యాక్టింగ్ ఫీల్డ్కి నాకు డబ్బులు వస్తాయి, మంచిగా పొద్దున షూట్ చేసుకుని పొద్దుకి 2 వీళ్ళు చిల్లి బిల్లు పెట్టుకుని మంచిగా చికెన్ మన పెట్టుకుని అంచుకు తిని బుక్కలు తిని పండుకోవచ్చు. నేను నా అయ్యేది విషయం హెల్త్ ప్రాబ్లం కాబట్టి నేను ఒకటి పెడదామని ఫిక్స్ అయ్యాను. దాంట్లో కూడా పుల్లలు పెడతారు గాడికి, అదేమంటారు కుక్కేం అన్నం పెడితే అన్నం అంతా తిన్న తర్వాత ఏమైంది ఆ ఫుడ్ మంచిగా ఉందనంటే లేదన్నా బియ్యం మెరుగొచ్చింది అన్నట్టు గాడి దగ్గర పెట్టింది మర్చిపోతారు అన్నట్టు. ఇంకా కొంతమంది చెయ్యరు, వాళ్ళు మింగలేక మంగళవారం అన్నట్టు చెయ్యకపోగా ఇంకా బ్రో నువ్వేనా చేసింది, మస్తు మంది ఆఫ్లైన్ లో కూడా చేయని వాళ్ళు బయట చెప్పుకోరు, నువ్వెందుకు షో ఆఫ్ చేస్తున్నావు, నువ్వెందుకు పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ కాదురా నాయన, నేను ఎందుకు పబ్లిసిటీ చేసుకోవాలి, నేను కమిడియన్ ని, నేను ఒక సింగర్ ని, నేను ఆల్రెడీ పబ్లిసిటీ, నేను పబ్లిక్ ఫిగర్ ని, నేను ఆల్రెడీ 10 మందికి తెలిసిన వాడిని, నేను చేస్తున్నట్టు అర్థం చేసుకోరు. ఒక ఇంటికి హెల్ప్ చేస్తున్నా అంటే ఆ పుణ్యం ఏదో ఒక రోజు మనకు రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే మా మమ్మీ మా డాడీ అదే చెప్పి నేర్పారు. మా అయ్య క్యాన్సర్ వచ్చినప్పుడు నేను చూసినా కాబట్టి ఎవరికి అట్లా ఉండొద్దని నెలకు 2 వీడియోలు చేస్తా కంపల్సరీ. మేము ఒక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే 4 పిల్లలకు ఒకటి రోజు ఆపరేషన్ చేయించిన, చిన్న చావు బతుకున్న పిల్లలకి. ఒక పాప చనిపోయింది, 3 బతికిరు. అప్పుడు అర్థమైంది ఆ పాపల వాళ్ళు నవ్వుతా ఉంటే నేను ఒక కిక్కు కోసం చేస్తాను హెల్ప్. నాకు వాళ్ళు మెచ్చుకుంటే నేను ఒక హై ఫీల్ అయితే కిక్కు కోసం చేస్తాను. 2 బీర్లు తాగిన దానికంటే ఒక పోరాడు మెచ్చుకుంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది నా స్టైల్. వాళ్ళు పబ్లిసిటీ స్టంట్ నువ్వెందుకు ఇట్లా చేసుకుంటావు అట్లా ఇట్లా చేసుకుంటావు అంటే అది నా స్టైల్. అది ఆఫ్లైన్ లో తెలియని ఎన్నో చేసిన నేను. ఎంతమంది హాస్టల్లో ఉన్నారు, ఎంతమందికి నా దగ్గర నుంచి నేను ఒక 10,000 సంపాదించిందంటే కంపల్సరీ ఒక 2,000 పంచకపోతే నాకు సుమారు పడదు. 2,000 మంచుతాయి. చెప్పుకున్నామంటే చెప్పుకోవాలి చేసినప్పుడు. ఓడు పొలిటీషియన్ ఓడోడు వచ్చి ఇట్లా చేతులు వేపేసేదో అన్నా అంటే అది పెట్టేసుకొని ఎలివేషన్ ఇచ్చుకున్నప్పుడు నేను ఏం పదవి లేకపోయినా ఏం దిక్కు లేకపోయినా గరీబులు ఉన్నా కూడా 10 మందికి ఎత్తున చెప్పుకుంటే నన్ను నేను లేపుకుంటా. నాకు అది ఒక షోకు, నీకు షోకు నువ్వు ఒక వీడియో చేయి, నాకు కొలాబ్ కూడా యాక్సెప్ట్ కొడతా. నువ్వు చెయ్యవు చేసేవాడు చేయవు, అది కూడా చెప్పాలా. కొత్త ఒక 100లో ఒక 2-3% ఆఫ్ పీపుల్ అట్లా హెల్ప్ చెయ్యరు. వీళ్ళక ఫేమ్ వాళ్ళక ఫేమ్ కూడా ఎంకరేజ్ చేయరు. వీళ్ళు ఫేమ్ అయ్యింది వాళ్ళకే వేసుకొని పోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఎలివేషన్ వీడియోలు ఇవ్వని. అరే వాడి ట్రాక్ వాడిదిరా, నా ట్రాక్ నాది, నేను హెల్పింగ్ చేసుకుంటూ నేను ఇది చేయాలని నా ఆలోచన. వాడికి ఒకటి గ్రూప్ పెట్టాలని ఆలోచన లేదు, వాడు అట్లా చేయాలని వాడి ఆలోచన. ఇంకొకటి ఏమో చేసి పెట్టి చెప్పుకోవచ్చు, బట్ నేను చేసి చెప్పుకుంటాను, నా అలవాటు అది. నేను చేసిన ఎట్లా వెళ్తుంది, హెల్ప్ చేసిన నేను షో కోసం, నాకు ఎక్కువ కోసం చేసిన, నాకు కింద కామెంట్ చూస్తే నాకు బూస్టింగ్ అనిపిస్తుంది. నేను హెల్ప్ చేసిన మెచ్చుకుంటాను, ఇంకొక హెల్ప్ చేయాలని బూస్టింగ్ అనిపిస్తుంది. అది నాకు షో కోసం పెట్టుకుంటా. చేసినాక పెట్టుకోవద్దంటే నేను పెట్టకపోతే ఎట్లయితే హెల్ప్ చేసిన మళ్ళీ ఒక టైంలో వీళ్ళే అంటారు ఇంత మంచిగా ఒక్కడు కూడా హెల్ప్ చేయను నువ్వేం మంచిగా అని. పాత్రలు ఒక పెడితే తిట్టేది నువ్వేం మళ్ళీ ఇట్లా నువ్వు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే కెమెరాకి చెప్తున్నా, మావాడు ఒక మంచి డాన్సరు, అలా డీ గురించి చెప్పలేవు. ఎప్పటి నుంచి సైడ్ డాన్సర్ వండుకుంటా చాలా కష్టపడొచ్చిండు. రౌడీ సింగర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు, లేకపోతే అది మీ ఇష్టం. కానీ మనోడి సాంగ్ మాత్రం చూసి ఒక చిన్న కామెంట్ చేయరు. నన్ను మెచ్చేటోళ్ళు అండ్ నేనంటే మెచ్చిన వాళ్ళు కూడా మనోడికి సపోర్ట్ చేయాలి. ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. చాలా కష్టపడి చేసిండు, హార్డ్ వర్క్ చేసి. ఎన్నో అడ్డమైన ఛానల్కి మీరు ఆగమ కొట్టుకునేది నూక్కునేది అవి వీటికి సబ్స్క్రైబ్ కొడతారు, ఒక టైం పాస్ అనుకుంటారు. బట్ ఇది ప్యూర్ టాలెంట్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. సాంగ్ ఎమోషన్, ఎక్స్ప్రెషన్, లిరిక్స్, డిఓపి అన్నీ నచ్చుతాయి కంపల్సరీ. డ్యాన్స్ ఎక్కడి దగ్గర కూడా నారాజ్ గారు. సో సాంగ్ లాగా చూసి మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తే ఈ సాంగ్ ఒక పెద్ద హిట్ కొడుతుంది. తర్వాత మళ్ళీ ఇది హిట్ కొడుతుంది, మళ్ళీ హిట్ ఛానల్కి వస్తుంది. ఏమో మరి సింకింగ్ కలిసిపోయింది, సాంగ్ హిట్ అవుతుందని మళ్ళీ హిట్. ఇది షాది మీద ఒకటి అలిగేసి ముంబై హిట్ అవుతుంది, చిట్టి ఛానల్ ఫోన్ చేసింది అంటే అన్ని హిట్ నడుతున్నది. మీరు పబ్లిక్ ఫిగర్ అన్నారు కదా, మీకు ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? అత్తే అన్ని పట్టించుకుంటే నాది మొత్తం కొంప అయిపోతుంది. అంటే వస్తాయి, బట్ నేను చెప్పిన ఇంతకు ముందు నాకు నిజంగా మంచిగా ఉంటే నా ఫీల్డ్కి నేను కూడా ఎప్పుడైనా కానీ అరేంజ్ మ్యారేజ్ నేను చేసుకొని చూస్తున్నాను. నేను కుక్కర్ ఉడకబెట్టి డ్రమ్లో పోసేసి అని ముందు ఉడకపోయి చంపేసి లేకపోతే దానికి కూడా లవర్ ఉండి ఆడు నాకు మళ్ళీ ఆడ వచ్చి బ్రో ఇట్లా గిట్లా అని చెప్పి ఏం కదండి లైట్ తీసుకుంటా. మళ్ళీ ఇది మంచి మాట ఉడకపోయి అని చంపేసింది అనుకో, బట్టిగా బతికేటోళ్ళు. అందుకని వేసుకోరు. పోతే నన్ను ఇట్లనే పట్టుకొని మంచిగా నా ఫీల్డ్ ఉన్న అమ్మాయిని పట్టుకొని మన ఈ ఫీల్డ్ మన సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని ఏజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా, కక్క వచ్చిన కళ్యాణం వచ్చిన ఏది వచ్చిన నాది కానీ చేసుకుంటా, మంచిగా చేసుకొని ఉంచుకుంటా. అంటే ఏం లొల్లి లేకుండా చూసుకుంటా. ఇవన్నీ పంచాయతీ పెట్టుకుంటే షూటింగ్ లో ఫోన్ చేస్తే లేకపోతే ఫోన్ లేపాలి, వాళ్ళకి ముంగ మూతి పెట్టుకున్నా ఇంత పొడి మూతి పెట్టుకున్నట్టు అవి మూతులు బీతులు అవ్వాలి అర్థం చేసుకోవాలి. షూట్లు ఉన్నాడు ఫోన్ చేసినట్టు షూట్లు ఉన్నాడు అని అనుకుని అర్థం చేసుకుని షూట్ అయిపోయిన తర్వాత మాట్లాడి అప్పుడప్పుడు కలుసుకొని బుక్కెట్ తిని మంచి చెడ్డలు మాట్లాడుకొని ఫీల్డ్ గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే మనిషి ఉంటే చాలు. లవ్ చేయలేను కదా, నాకు కూడా క్రష్లు ఉన్నాయి. బట్ 2-3 జాగాలు చాలా బాధ అనిపించింది. నేను ఎవరినైతే ఇష్టపడుతానో వాళ్ళకి నా ఇంపార్టెన్స్ తెలియదు ఫస్ట్ నుంచి. ఎవరినైతే ఇష్టపడతానో ఫస్ట్ లో నేను ఈ ఫీల్డ్కి వచ్చే ఫస్ట్ లో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కిరిస్తున్నారు. నాకు 2-3 ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళ పేర్లు చెప్పా. వాళ్ళతో అంటే లవ్ అనేం కాదు, మంచి ఫ్రెండ్ గా ఉండి అంటే నేను నాయన ఊహించుకొని వాళ్ళు కూడా అట్లా ప్రవర్తించే పద్ధతిని చూసి
డబ్బులు పెట్టి వాళ్ళతో మంచిగా ఉండి నాకు ఎప్పుడు కూడా వాడుకొని వదిలేయాలనే కాన్సెప్ట్ ఉన్నాం మనం. చేసుకుంటే చేసుకోవాలా, లేకపోతే ఈ ఫీల్డ్ లో ఒక మంచి పొజిషన్ కోవాలని ఉంటుంది. చేసిన పద్ధతిలో లాస్ట్ ఏదో ఒక మూమెంట్ లా ప్రపోజ్ చేసిన తర్వాత నీ స్ట్రక్చర్ చూస్తున్నావు, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంది, మీ అయ్య తాగబోతే నీకు ఇల్లు దిక్కులేదు, నీకు లవ్ కావాలా తొక్క అని తిట్టడం చూసిన వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత లవ్ అని చెప్పి మంచిగా ప్రేమించి అంత చేసిన తర్వాత కూడా నాకు తెలియకుండా వేరే వేరే కథల పడ్డలను చూసిన, మోసపూరితమైన చర్యలు చూసిన. అంటే బేబీ సినిమాలో RX 100 కొన్ని సినిమాలు చూసినప్పుడు అమ్మాయిలకి ఇట్లా ఉంటారా, ఎన్నో 100 ఒక్కరు ఉంటారు అనుకుంటాం, కానీ రియాలిటీ అనుభవించినప్పుడు 199 వీళ్ళే ఉంటారు అనిపిస్తుంది. నిజంగా రియాలిటీగా. సో అందుకనే మన పాస్ట్ ని యాక్సెప్ట్ చేసి అవతల వాళ్ళ పాస్ట్ గర్ల్ అండ్ బాయ్ ఇద్దరు ఒక మంచి పొజిషన్ నుండి మంచి అండర్స్టాండింగ్ నుండి చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. కానీ మళ్ళీ అవే రంగ కథలు అవే దొంగ కథలు పడితే ఏం చేయలేము. మీరు ఇంటికి మట్టిపోయి లెక్క ఉండద్దు, సిలిండర్ దగ్గర రావాలి. సో మంచిగా ఉంటే చూద్దాం ఇన్ ఫ్యూచర్. ఇక ఉన్నారు అంటే ఇప్పటికీ వాళ్ళని ఇంకా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. చెప్పేటోళ్ళు వస్తున్నాయి ప్రపోజల్స్, అంటే నార్మల్గా ఒక 4-5 వచ్చినాయి. బట్ ఇక అందరికి ప్రపోజ్ చేసిన అందరికి యాక్సెప్ట్ చేస్తే అరే కరువు కొట్టడం ఉండేం ప్రభావం ఇంత కరువు ఉండడం అనిపిస్తుంది. సో చూద్దాం, మంచిగా వాళ్ళ క్యారెక్టర్ అన్ని ఎస్టిమేషన్ చేసి నిజంగా వాళ్ళు మన ఇంటికి వర్త, మనకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఏం లేవు, డబ్బులు ఇవ్వాలని ఫీలింగ్స్ ఏం లేవు, నిజంగా మా ఇంటికి వర్త. నేను రేపు పెద్ద స్టేజ్కి వెళ్ళే నేను 100% వెళ్తాను, నాకు తెలుసు. మంచిగా వాటికి బట్టలు కడితే ఇంకా 2-3 ఏళ్ళలో మీరే అంటారు. నా దగ్గర అంత మైండ్ సెట్ ఉంది, ఎన్నో దిక్కు లేని స్థాయి నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకెదుగుతానే లక్షణం, ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఏదో ఒక స్టేజ్కి ఎదుగుతా. సో వచ్చే భార్య కూడా మంచిగా ఉంటే బయట జనానికి కూడా చెప్పుకోవచ్చు. ఎట్లయితే ఎన్ని రకాల కథలు పడ్డా తర్వాత ఎప్పుడైనా మంచిగా ఉంటే ఏం కాదు. అది చూద్దాం. షూట్ టైంలో మీకేమైనా మీ హీరోయిన్ తో లవ్ ఏమైనా కలిగిందా? చేస్తారు రాత్రి వాటి పోటీ మళ్ళీ లేడా అవన్నీ ఏముండే చిన్న పోనీ చంపుతారు. కథ చెప్పుడు లేదు, ఓన్లీ షూట్ మందం అంతే. కథ చెప్పి కథ అయిపోతుంది. ఆయన అయితే నార్మల్ గా షూట్ పర్పస్ లో ఆయన షూట్ అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె మాతో ఎప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక కోడలు లాగా, ఒక చెల్లె లాగా హీరోయిన్. నన్ను ఎప్పుడు అన్నయ్య, లేకపోతే వాళ్ళ మమ్మీ కూడా వస్తుండే షూటింగ్. నేనంటే వాళ్ళ అమ్మకి విపరీతమైన రెస్పెక్ట్. గోపి అంటే చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూసిన డౌన్ ఫాల్ చూసింది. నేను ఆలోచించే విధానం, నా మైండ్ సెట్, షూటింగ్ ఎట్టుంటాడు, ఒక 10 మందికి వెళ్ళిపోయారని ఆలోచన నన్ను చూసింది. ఆమె మందరూ 90% మంది నన్ను మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం నన్ను సైడ్ పోరని చెప్పిన కదా. వాళ్ళ మమ్మీ ఒక తమ్ముడు అని చెప్పేసి పిలవడం, గోపి అనడం, మంచిగా మాట్లాడుతుంది. అందుకని పాపని కూడా ఎట్లుంచాలో ఫ్యామిలీ టైప్ ఉంచేసినాం. తప్పకుండా గొప్ప స్థాయికి మంచిగా ఉంటే ప్రవర్తన ఇప్పటికైతే మంచిగా చేసుకుంటుంది. అసలు ఏం కథ అడిగి సైడ్ డాన్సర్ వచ్చిన పిల్లలు మాది చెప్పలేం కానీ వాళ్ళు మంచిగా అంటే తెలియదని చెప్తాను. అంటే మస్తు మంది కష్టపడ్డారు. ఇప్పుడు కెమెరా ముందు నేను అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి అప్పు థ్యాంక్ యూ, సింధు థ్యాంక్ యూ, అండ్ వెంకీ థ్యాంక్ యూ, లక్కీ అండ్ నితీష్, దీపక్ వచ్చినాడు, దినేష్ గారు, రూపేష్ అందరికి థ్యాంక్ యూ. రవి, ప్రశాంత్ గారు అందరికి థ్యాంక్ యూ. కలస్ ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? 30 అనుకుంటున్నాను. లాస్ట్ అనుకుంటున్నాను. ఎప్పుడు పే మీకు అప్పుడు తమిళ రాలేదు మీరు మంత్ లాస్ట్ అనుకుంటున్నాను. మంచి తమిళ పోతే మంత్ లాస్ట్ లోపే రిలీజ్ చేస్తాం. మొత్తం అయిపోయింది. మేము కూడా మంచి ఊపు ఉన్నప్పుడే విడుద్దామని రెడీ ఉన్నాం. గాలి ఉన్నప్పుడు అట్లే పోసుకుంటారు కదా, ఆ కాన్సెప్ట్ ఉంటాం. మళ్ళీ పెద్ద సాంగ్స్ అప్పుడు ఇట్స్ పెట్టినాం మనకు లేవని మనది. ఫైనల్లీ ఏం చెప్తారు మీ ఫ్యాన్స్ కి, ఫాలోవర్స్ కి? ఆన్సర్ ఎప్పుడు అనుకున్నాను, నా ఫాలోవర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకటే చెప్తున్నారు బై. అండ్ మా హేటర్స్ కూడా, హేటర్స్ అనుకోని వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్సే. ఏంటంటే ఈ సాంగ్ ని కేవలం ఒక మనిషి ఫస్ట్ ఛాన్స్ గా చూడరు. ఇందులో నా దగ్గర ఏం రూపాయి దిక్కు లేకపోయినా నేను చేసిన కష్టపడి చేసుకున్నాం. ఈయన టాలెంట్ కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరు. మీరు సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం నేను అంటలే. ఆయన టాలెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చి మీరు కంపల్సరీ సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో పెద్ద పెద్ద సాంగ్స్ ఇస్తాడు. మీరు ఎవరినైతే ఫస్ట్ లో ఇస్తారో మీ అందరినీ గుర్తుపెట్టుకుంటాడు. 1 million తర్వాత కూడా గట్టిగా దావా తీద్దాం. మీ వీరుడు నిర్మల్ మన రండి, మంచిగా 2-3 తలగాయలు తెచ్చుకుని దేవుడికి మనం చేసుకుందాం ఉన్నాయి. సో మీరు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంటే మర్చిపోకూడదు మనోళ్ళు. అంటే 10 మందికి తెలియదు పోషిగాడు అంటే యూట్యూబ్ ఛానల్ ఉందా లేదా అని మస్తు మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో రౌడీ సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, అది మనదే. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఇస్తుంటే చాలా మంచి సాంగ్స్ బయటకు వస్తాయి. సో నెక్స్ట్ రాబోయే బ్లాక్ బాస్టర్ సాంగ్ ని తప్పకుండా, బ్లాక్ బాస్టర్ నేను చెప్తే గరీజ్ కొడుతుంది. మీరు చూసిన తర్వాత మీరే చెప్పారు. ఇందులో ఒక ఫోక్ లో మొత్తం డాన్స్ అంటారు కదా, డాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, లిరిక్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, డిఓపి వర్క్స్ కనబడతాయి, మీకు కొరియోగ్రఫీ వర్క్స్ కనబడతాయి, కాస్ట్యూమైజ్ వర్క్ కనబడతాయి, సైడ్ డాన్స్ అలా ఎఫర్ట్స్ కనబడుతుంది. సో మొత్తానికి అందరు ఎఫర్ట్స్ కనబడతాయి. సాంగ్ ని సాంగ్ లాగా చూసి అందరు రెస్పెక్ట్ ఇచ్చి మంచి సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మంచి నెలకు ఒక సాంగ్స్ తో మీ అందరు నాకు కట్టుకుంటాం.
సో అందరు రౌడీ సింగర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, మనల్ని సపోర్ట్ చేయాలి, నన్ను కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ మంత్ ఎండింగ్ పిల్ల అనుష సాంగ్ తో మన టీం ముందుకు వచ్చేస్తున్నారు. సో వాళ్ళ సాంగ్ కి సపోర్ట్ చేసి ఆదరించండి, సపోర్ట్ చేయండి మన కొత్త హీరోని. అలాగే గోపి గారి గురించి చెప్పక్కర్లేదు, ఆల్వేస్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.